వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. సో ఇప్పుడు మన ముందు ఒక పాటల రచయిత ఉన్నారు. తను అంతకుముందు కవిగా లబ్ధ ప్రతిష్ఠుడు, అనేక కవితా పురస్కారాలు అందుకున్నవాడు. రీసెంట్గా ఇండియా ఫైల్స్ అనే ఒక సినిమా అది ఇంకా రిలీజ్ కావాల్సి ఉంది. అందులోని ఆ పాట ఇప్పుడు ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఉంది సమాజంలో. సో కీరవాణి గారి స్వరకల్పంలో, ఆయన గాత్రంలో వచ్చినటువంటి ఆ పాటను రచించినటువంటి ఆ కవి ఎవరా అని చెప్పి చాలామంది సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. చూస్తే ఆయన పేరు మౌనశ్రీ మల్లిక్. సో ఇప్పుడు అంటే ఆయన ఇప్పటివరకు రాసింది చిన్న చిన్న సినిమాలకే కానీ ఈ పాటతో ఆయన పేరు ఇప్పుడంతా కూడా మారుమోగిపోతూ ఉంది సినిమా లోకంలో. గతంలో ఆయన కె రాఘవేంద్రరావు గారి ఆయన బ్యానర్లో వచ్చినటువంటి కోయిలమ్మ సీరియల్కు 500 పైగా పాటలు రాసి ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకున్నారు. సో ఆ వ్యక్తి ఈరోజు మన ముందున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఆ పాట ఒక ప్రభంజనం సృష్టిస్తుందో, సో ఆ పాట ఆ నేపథ్యాన్ని అట్లాగే ఆయన పాటల కవితా ప్రస్థానాన్ని ఆయన నోటి ద్వారా తెలుసుకుందాం. నమస్తే మల్లిక్. నమస్కారం యజ్ఞమూర్తి గారు. సో నేను ఇప్పుడు అంటే ఏకవచనంతో పిలుస్తూ ఉంటే కొంతమందికి చాలామంది కింద కామెంట్లు రాస్తున్నారు. అంటే నేను అవతల ఉన్న వ్యక్తి నాకు స్నేహితుడైనా సరే వాళ్ళని గౌరవించాలి అన్నట్టుగా దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది. కాబట్టి కార్పొరేట్ ఆఫీసులలో, కార్పొరేట్ వ్యవస్థలో కానీ లేదా ఈ మన జర్నలిజంలో కానీ అది ఏకవచనం కాదు. అది గౌరవం లేకుండా పిలవడం కాదు. యాక్చువల్గా అందులో ప్రేమ ఉంటుంది. మౌనశ్రీ అనడం వేరు, మౌనశ్రీ అని చెప్పడం వేరు. అంటే రీసెంట్గా నాకు దర్శక మిత్రుడు ఆయన నేను ఏకవచనంతో సంపాదించడం, ఏకవచనంతో మాట్లాడుతుంటే అది కట్స్ ఉంటాయి కదా, దాంట్లో ఏంటంటే ఫస్ట్ బిగినింగ్ ఉండదు కట్స్ వల్ల, మధ్యలో అక్కడితో సబ్జెక్ట్ని బట్టి కట్ చేస్తారు. కింద కామెంట్లో అది ఏకవచనం ప్రయోగిస్తుంటే చూసేవాళ్ళు ఇబ్బంది పడ్డారు అని నాకు అర్థమవుతుంది. సో మన మధ్య సాన్నిహిత్యం ఎంత ఉన్నా కానీ మీరునే అంటాను నేను. సో ఎనీహౌ, సో పాయింట్కి వస్తే ఇప్పుడు ఆ ఇండియా ఫైల్స్ అనే సినిమా కోసం మీరు రాసిన పాట ఏదైతే ఉందో అది వాళ్ళ ఒక సంచలనాన్ని సృష్టిస్తూ ఉంది. సో ప్రతి ఒక్కరూ కూడా, అంటే ఆ పాట విన్న ప్రతి ఒక్కరూ కూడా దానిని మళ్ళీ వింటూ ఏముంది, ఈ సాహిత్యం ఏముంది, పైగా ఆయన కీరవాణి గారు దాన్ని స్వరపరిచిన విధానం కానీ ఆయన పాడిన విధానం కానీ సో అద్భుతంగా ఉంది అని చెప్పేసి ఆ ప్రశంసలు అయితే వస్తున్నాయి. సో మొట్టమొదటిగా అందుకు నీకు అభినందనలు మీకు. సో ఏంటి ఆ పాట, ఏ నేపథ్యంలో ఉంటుంది? అంటే ఇండియా ఫైల్స్ అంటే ఈ మధ్య మనకి ద కాశ్మీర్ ఫైల్స్ లాగా, ఒక కేరళ స్టోరీ లాగా ఆ తరహానే, కాకపోతే ఇంకొక కోణంలో తీస్తున్నట్టుగా అనిపించింది నాకు. అది కాశ్మీర్ ఫైల్స్ ఒక సబ్జెక్ట్తో తీశారు, కేరళ స్టోరీ కూడా ఒక సబ్జెక్ట్తో తీశారు. రెండు కూడా అవి ఒక సిద్ధాంతం మీద నడిచాయి. ఇప్పుడు కాశ్మీర్ ఫైల్ చూస్తే కాశ్మీరీ పండిట్లు ఆ కాలంలో పొందినటువంటి హింస అది, తర్వాత ఇది లవ్ జిహాద్, ఇది కేరళ జిహాద్ మనం తెలిసిందే. అయితే ఇదేంటంటే ఇండియా ఫైల్స్ అనేది మొట్టమొదటి, అంటే వరల్డ్లో కల్చరల్ డిఎన్ఏ అనేటువంటి సబ్జెక్ట్ మీద, దేశంలోనే కాకుండా వరల్డ్లో కూడా ఈ కల్చరల్ డిఎన్ఏ అనే సబ్జెక్ట్ మీద వస్తున్నటువంటి మొట్టమొదటి సినిమా అది. ఫస్ట్ ఏంటి కల్చరల్ డిఎన్ఏ? మన భారతదేశం 10,000 ఏళ్ల చరిత్రను, కొన్ని చరిత్రలోని 10,000 ఏళ్ల చరిత్రలోని మానవ పరిణామము, సామాజిక పరిణామము, చారిత్రక పరిణామాలు, ఈ పరిణామాల్లో ఈ దేశం ఎన్ని మార్పులను చెందింది, ఈ మార్పుల వల్ల ఏ వర్గాలు లబ్ధి పడ్డాయి, ఏ వర్గాలు అణచివేయబడ్డాయి. సో ఎక్కడ ఏ వ్యవస్థలో తీసుకున్నా కూడా ఒక వర్గం డామినేట్ చేస్తుంటుంది, ఒక వర్గం హింసించబడుతూ ఉంటుంది. సో ఏదేమైనా కూడా ఈ సమానత్వం అనేది మనిషి ఎప్పుడు కూడా ఏమీ కోరుకోడు. నేను ఇప్పుడు ఆఫీస్కి వచ్చిన తర్వాత మీరు రండి అని మీ క్యాబిన్లోకి తీసుకుపోయి కూర్చోబెట్టారు, నాకు టీ ఆఫర్ చేశారు, నన్ను గౌరవించారు. ఏ వ్యక్తి కూడా అదే కోరుకుంటారు. ఆ రాగానే ఉంటారులే, కనీస గౌరవ మర్యాదలు కోరుకుంటారు. అయితే
ఈ గౌరవం అనేది ఒక మనిషి ఇంకొక మనిషికి ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు? దాని వెనకాల ఉన్నటువంటి ఈ డిఎన్ఏ, మన డిఎన్ఏలో ఒక వ్యక్తి మీద ఇంకొక వ్యక్తి ఎందుకు ఆజమాయిషీ చేస్తున్నాడు? పోనీ ఆజమాయిషీ చేస్తున్నాడంటే ఒక వ్యక్తి ఎందుకు ఆజమాయిషీ చేస్తే భరిస్తున్నాడు? ఇప్పటికి కూడా పల్లెలలో ఆ అణచివేత ఉంది. అది కులపరంగా కావచ్చు, మతపరంగా కావచ్చు, లేకుంటే ఆర్థిక అసమానతల వల్ల కూడా కావచ్చు. అంటే పీడకులు, పీడితులు అంతే సమాజంలో మనకు కనిపించేదంతా రెండు కూడా ఇదే. వర్గాలు. అయితే మనిషి ఇప్పుడు ఒక పులి, ఒక సింహం మనిషి మీద దాడి చేస్తుంది అనుకోవడం ఒక పద్ధతి అయితే, ఒక మనిషి నీలాంటి ఒక మనిషిపై దాడి చేయడం, ఆ, సో అది నీలాంటి రక్త మాంసాలు ఉన్న మనిషి మీద. నీలా అంత బాగా చెప్పారు, చాలా మంచి మాట చెప్పారు. నీలాంటి రక్త మాంసాలుండి నీలాగే ఆలోచించి నువ్వు తినే తిండి తినేటువంటి ఒక మనిషిని ఎట్లా అణిచివేస్తారు? లేదా ఎందుకు అణిచివేత అంటే అది చాలా రకాలుగా ఉంటుంది. అది మానసికమైన హింస ఉంటుంది, శారీరక హింస ఉంటుంది. కొంతమందిని అసలు బానిసల్లాగా చూస్తారు. అసలు బానిసే ఉంటే కట్టు బానిస అన్నట్టు. పొద్దున ఒక గంట లేటుగా లేచి అలసిపోయి వచ్చినా కూడా మొదలవుతుంది, వాడికి రామాయణం మొదలవుతుంది. తిట్ల రామాయణమో లేకుంటే అణిచివేతో, ఏంట్రా నీకు ఇప్పుడే ఇట్లా తయారైందని ఆ బానిసత్వపు అధికారం, బానిసలపై చూపెట్టే అధికారం, అది తీవ్రత పెరుగుతుంది. ఇట్లా చాలా కుటుంబాలు, చాలా మనుషులు మగ్గిపోతున్నాయి. ఇది ఎందుకు జరిగింది? మన డిఎన్ఏలో ఒక మనిషి ఇంకొక మనిషిని ఎందుకు, అంటే మనిషిని మానవుడు అన్నారు. ఎందుకన్నారు అంటే, మీరు ఒక రచయిత కాబట్టి చెప్తున్నాను, మానవత్వం ఉంటుంది కాబట్టి మనల్ని మనిషి అన్నారు, హ్యుమానిటీ. మరి అది ఎక్కడ కనిపించడం లేదు కదా. కారణం ఏంటి? ఆ డిఎన్ఏలో ఆ మార్పు ఎందుకు జరిగింది? కొంతమంది మంచి వాళ్ళు ఎందుకున్నారు, కొంతమంది చెడ్డవాళ్ళు ఎందుకున్నారు? ఈ చెడుగా మారి ఏ కారణం లేకుండా ఇంకొక మనిషిని హింసించే దాని మీద కారణాన్ని వెతుకుతూ వాళ్ళు పట్టుకున్నటువంటి 10,000 ఏళ్లలో వాళ్ళు పరిశోధన చేసినటువంటి విషయం ఏంటంటే కల్చరల్ డిఎన్ఏ. ఓకే, ఏంటి ఆ కల్చరల్ డిఎన్ఏ అనేది? ఇండియా ఫైల్స్ చెప్తుంది. ఇండియా 10,000 ఏళ్ల చరిత్రను వాళ్ళు 2 గంటల 10 నిమిషాలలో చెప్తున్నారు. డాక్టర్ బొమ్మకు మురళి గారు. బొమ్మకు మురళి గారికి ఈ సినిమా తీయాలని ఎందుకు వచ్చిందంటే, ఆయన ఒక సామాజిక పరిశోధకుడిగా 7 ఏజెస్ అనేటువంటి ఒక దాదాపుగా 1200 పేజీల పుస్తకాన్ని రాశారు ఆయన. ఓకే, ఏం పేరు? 7 ఏజెస్. ఓకే, అది ఇంగ్లీషు, తెలుగు 2 భాషల్లో ఉంటుంది. అయితే ఆ పరిశోధనకు ఆయన ఈ సామాజిక కోణంలో ఆయన పరిశోధన చేసి 1200 పేజీల పుస్తకం రాసిన తర్వాత ఈ పుస్తకాలను చదివే వాళ్ళు తక్కువైపోయారు. సినిమా అనేది నవల రూపంలో ఉండేదా? అది చారిత్రక, అది నవల అనలేము. ఓకే, ఒక సైంటిఫిక్, అది పరిశోధన పత్రాలే అవన్నీ. ఓకే, ఇప్పుడు ఒక సామాజిక శాస్త్రం అనొచ్చు దాన్ని. అంతేగాని మనకు రూట్స్ లాంటి నవల కాదు. రూట్స్ అని ఒక నవల వచ్చింది, అలెక్స్ హేలీ రాసినటువంటి. కాదు అది, 7 తరాలు అని చెప్పి తెలుగులో. కాదు. అయితే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ రకరకాల సంప్రదాయాల పేరుతో మనుషులను ఎలా మభ్య పెడుతున్నారు, ఎవరు మభ్య పెడుతున్నారు దాన్ని. ఇప్పుడు ఏదైనా కూడా మనం ఒక శాస్త్రీయ, ఇప్పుడు మనం బాగా చదువుకున్న వాళ్ళం, ఇది ఒక సాంకేతిక యుగం. మనిషి చంద్రమండలం మీదకి పోయి చంద్రుని బ్యాక్ ఇంతవరకు ఎవ్వరూ వెళ్ళలేదు. అసలు ముందుకు వెళ్ళి ఉన్నారు కానీ బ్యాక్లో ఏముందనేది ఇంతవరకు ఎవరు వెళ్ళలేదు. అక్కడికి కూడా వెళ్ళి పరిశోధనలు జరుపుతున్నటువంటి నేపథ్యంలో ఆకాశంలో స్పేస్ సిటీ నిర్మించేసి ఈ అంతరిక్ష మనకు శాటిలైట్ వ్యవస్థను, ఇంత అద్భుతమైనటువంటి శాటిలైట్ వ్యవస్థను రూపొందిస్తున్నటువంటి ఈ తరుణంలో మూఢనమ్మకాలు అనేవి మనిషిని ఎంత నిర్వీర్యం చేస్తున్నాయి. ఇప్పటికీ మంత్రాల వల్ల చింతకాయలు రాలుతాయి అనేటువంటి నేపథ్యంతో, మంత్రాల వల్ల చనిపోయిన వాళ్ళు బతుకుతారని, లేదా మనిషిని బలిస్తే మేము స్వర్గానికి వెళ్తామని, లేదా ఇంకేదో సంపద మాకు చేకూరుతుందనేటువంటి దారుణాలు మనం చూస్తుంటాం. మనం పేపర్లు తిరిగేస్తే మంత్రాలు చేశారు అనే నేపథ్యంతో వాళ్ళను నడి రోడ్డు మీద కట్టేసి చేతబడులు చేశారన్నది ఇంకా ఇవి జరగడం ఎంత ఫూలిష్ కదా. సో వీటిని ఖండిస్తూ తీసినటువంటి సినిమా ఇది. ఏ వర్గాన్ని కానీ లేకుంటే ఇది చాలామంది అనుకుంటున్నారు ఈ కాశ్మీర్ ఫైల్స్ అనే సౌండ్ ఇందులో ఉంది కదా. యాక్చువల్గా అది ఏం లేదు ఇందులో. ఒక మనిషి ఇంకొక మనిషిని ఎందుకని దాంట్లో మతం ఎక్కడ ఉంది? లేదు. సో ఆ కోణంలో చేసి ఆ సినిమాను తీశారు. అది ఇంకా లాస్ట్కి ఫైనల్గా కొంచెం టెక్నికల్గా దాన్ని చేస్తున్నారు. 5.1 అవన్నీ ఉంటాయి కదా, అవి చేస్తున్నారు. దానికి
అంటే ఇంత గొప్ప సబ్జెక్టుకు ఎవరు దీన్ని ఎలివేట్ చేయగలరని మనం అనుకున్నప్పుడు ఆయన ఇంతకుముందు గొప్ప సినిమాలు చేశారు. అది ఒకటి 'శరణం గచ్చామి' అనే సినిమా తీశారు. అది రాజ్యాంగం మనిషిని ఏ విధంగా ఉన్నత పదంలో నడిపిస్తుంది, ఏ విధంగా మనిషికి రక్షణ కవచంగా రాజ్యాంగం మారింది అనేది ఒక పద్ధతి. రెండవది ఇట్లు అమ్మ అని సి ఉమామహేశ్వరరావు గారితో రేవతి గారిని ప్రధాన పాత్రలో పెట్టి ఒక మంచి సినిమా చేశారు. దానికి దాదాపుగా 120 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. 120 120 ఇంకెక్కువనే వచ్చాయి. సో అలాంటి మనిషి ఇది 7 ఏజెస్ అనేది భారతదేశంలో జరుగుతున్నటువంటి హింస, మానవ హింస ముఖ్యంగా, అంటే మనిషి సాటి మనిషి మీద చేస్తున్నటువంటి హింస ఎందుకు చేస్తున్నాడు, అది సైకలాజికల్ ప్రాబ్లం ఇది. ఇప్పుడు మనం ఇంటి పక్క వాళ్ళు మాట్లాడకూడదు, ఖచ్చితంగా గొడవ ఉంటుంది. హైదరాబాద్లో కావచ్చు, పల్లెలో కావచ్చు. అంటే నేను అవతలాడి మీద కొంచెం డామినేట్ చేయాలా, అవతలవాడు ఎక్కడైతే మనం కనుక లూజ్ ఇస్తే అవతలాడు మన మీద ఎక్కడ డామినేట్ చేస్తాడు అనే ఒక భయం, ఒక అభద్రతా భావం, దాంతో ఇతను వాళ్ళని ఎట్లా తొక్కి పెట్టాలా. తర్వాత ఆయన బొమ్మకు మురళి గారి లోపల ఒక సంవేదనని నేను గమనించా. ఇది వేదం పుట్టిన భూమి, వేదం అంటే జ్ఞానం. మరి దాంట్లో ఉన్నటువంటి ఆ వేదంలో ఉన్నటువంటి జ్ఞానం మరి ఇన్ని వందల వేల సంవత్సరాలైనా కూడా మనిషికి ఎందుకు అందుబాటులోకి రాలేదు? దాన్ని ఆపింది ఎవరు? కొంతమంది ఆ జ్ఞానాన్ని గ్రహించి దాన్ని దుర్వినియోగం చేయటం వల్ల ఉంది కదా ప్రశ్న ఉంది. వేదం ఎంత అద్భుతమైన విషయాలు చెప్పింది. సో రామాయణంలో ఎంత జ్ఞానం ఉంది, భాగవతంలో ఎంత జ్ఞానం ఉంది. రామాయణం తీసుకున్నాను, దాంట్లో పుష్పక విమానం ప్రస్తావన ఉంది. దాని నుంచే కదా విమానం వచ్చింది. భారతంలో ఎంత జ్ఞానం ఉంది, అది మనకు ఎందుకు అందడం లేదు? సో ఈ తర్వాత ఈ భారతదేశం ఈ సమస్త జగతికి ఒక గురువు లాంటిది. వేటూరు సుందరమూర్తి అన్నట్టు జగతి సిగలో జాబిలమ్మకు వందనం అన్నాడు. ఈ జగతి అనేటువంటి ఒక మహిళ మాత సిగలోని, అది జగతి సిగలో జాబిల్లాట అది. సో అంత గొప్ప జ్ఞానానికి ప్రతీకగా నిలిచినటువంటి వేదం పుట్టిన ఈ భూమిలో ఇంకా మూఢనమ్మకాలు పరిడవిల్లడం అనే మాట పడదు. ప్రవహించడానికి, బతికుండడానికి కారణం ఏంటనేది ఆయన మనసును తొలిచివేస్తున్నటువంటి విషయంగా ఈ సినిమాను రూపొందించాడు. అయితే ఎన్ని సినిమాలు వస్తున్నాయి, అలాంటి సినిమాలు దాన్ని ప్రోత్సహించే సినిమాలు, అంధత్వాలని, మూఢ నమ్మకాలని ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. వాటిని జనం చూస్తూనే ఉండారు, వాటి గురించి గొప్పగా మాట్లాడుకుంటూనే ఉండారు. అయితే వాటిని మనం ఒక ఫిక్షన్గా, మనం ఒక ఎంటర్టైన్మెంట్గా భావించి ఒక థ్రిల్ ఫీల్ అయ్యి వదిలేస్తే వాటిని చూసి మనం ప్రభావితం అవటం, ఒకరితో ప్రభావితమైన దానివల్ల నష్టం ఉంటుంది. అయితే ఇక్కడ ఏ దేశాల నుంచో చాలా దూరం, యూరోప్ కంట్రీల నుంచి, మన చుట్టుపక్కల ఉన్నటువంటి నేపాల్ నుంచి, భూటాన్ నుంచి, ఇంకా రకరకాల బంగ్లాదేశ్ నుంచి, మన చుట్టుపక్కల ఉన్న అనేక దేశాల నుంచి ఇక్కడికి వచ్చి చదువుకొని, ఇప్పుడు కాదు, అప్పుడు నలంద విశ్వవిద్యాలయం ఉన్నప్పుడు కానీ, ఇంత జ్ఞానము ఎక్కడికి పోయింది? ఆ జ్ఞానాన్ని తగలబెట్టడానికి గల కారణం ఏంటి? నలంద విశ్వవిద్యాలయం తగలబెట్టడానికి కారణం ఏంటి? అంటే ఒక మనిషి ఒక వర్గానికి జ్ఞానం అనేది ఉండాలి. జ్ఞానం ఉన్నంత వరకు మాత్రమే మనం ఇతరుల మీద ఆజమాయిషీ చేయగలుగుతాం. జ్ఞానం వస్తే అంతే, అయిపోయింది. ఇప్పుడు అప్పట్లో దొరల వ్యవస్థ ఉన్నప్పుడు మా అబ్బాయి చదువుకుంటున్నాడంటే దొరకు మండేది కదా. అవును, వాడు జ్ఞానం నేర్చుకుని ఎక్కడ మన మీద తిరగబడతాడో, మన అన్యాయాలను ఎక్కడ ప్రశ్నిస్తాడో, రేపు వాడే మన అరాచకాలకు అడ్డుగా ఎలా మారతాడో, లేకుంటే మన ఆనందాలకు ఎలా అడ్డుకట్ట వేస్తాడో అనే దాని మీద అంతే. అవతల వాళ్ళకి జ్ఞానం రాకూడదు, అంతే. జ్ఞానం వాళ్ళ ఉద్దేశం తమ ఏమైతే చెప్తున్నారో అదే వాళ్ళు ఆచరించాలి. అందుకే ఇందులో ఒక తిరిగి చూడులో ఒక చరణం ఉంటది. అది ఆ పాట పేరు తిరిగి చూడు. అది లాస్ట్ చరణంలో ఈ జ్ఞానం ఏమైంది అనేది ఉంటుంది. పుణ్యపుడమిలో పరిడవిల్లిన మేధలేదిపుడెందుకో, ధన్యధరణిలో నెత్తుటేరులు పారుతున్నది దేనికో, తరతరాల దండయాత్రల దారుణాలను తెలుసుకో, గాయపడిన భరత జాతికి వైద్యమేదో చదువుకో,
రగిలి చూడు రగిలి చూడు రాలుతున్న పూలను, పగిలి చూడు పగిలి చూడు గుండె పగిలిన నేలను, తిరిగి చూడు తిరిగి చూడు తిరుగుతున్న భూమిని, కలిసి చూడు కలిసి చూడు మనిషిలోని మనిషిని, నడచి వచ్చిన పాదముద్రలు చెరిపివేసిన శక్తులేవో, వెలుగునిచ్చిన జ్ఞాన జ్యోతుల నార్పిన కుయుక్తులేవో, అణచివేతకు ఆజ్యమైన కారణాలను తెలుసుకో, తిరిగి చూడు తిరిగి చూడు తిరుగుతున్న భూమిని, కలిసి చూడు కలిసి చూడు మనిషిలోని మనిషిని. అంటే ఏం రాశారు అసలు. పుణ్యపుడమిలో పరిడవిల్లిన మేధలేది ఇప్పుడు ఎందుకో, ఎంత అద్భుతమైనటువంటి మేధస్సు. ఇప్పుడు ఒక రామాయణ మహాభారతాలు రాసినటువంటి మనిషి పుట్టాడు ఈ దేశంలో. అవును, మనిషి రాశాడు అది కావ్యాలు. ఎవరు నమ్ముతారా? అవును, ఎవరు నమ్మరు. అంత మహత్తరమైనటువంటి కావ్యాలు జన్మించే భాగవతం జన్మించింది, 4 వేదాలు జన్మించిన నేల ఇది. ఉపనిషత్తు వ్యాసుడు అష్టాదశ పురాణాలు రాశాడు, వ్యాస స్మృతి రాశాడు, వ్యాస సంహిత రాశాడు. ఇవాళ వ్యాసుడు లాంటి మహా గొప్ప జ్ఞాని ఇక్కడ జన్మించాడు. మరి ఆ జ్ఞానం అంతా ఏది? పుణ్యపురుడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఒక బోయవాడు. మరి అక్కడి నుంచి వచ్చి అది కదా జ్ఞాని అయ్యి, అది కదా అలాంటి మహర్షిగా మారాడు. మహర్షి అయ్యి ఇప్పుడు పుణ్యపుడమిలో పరిడవిల్లిన మేధలేదికి లేదు ఇప్పుడు ఎందుకో. ఆయన బొమ్మకుమరులు గారు ఆవేదన. ధన్యధరణిలో, ఇది ధన్యధరణి, ధన్యధరణిలో నెత్తుటేరులు పారుతున్నది ఎందుకు? ఒక మహాత్మా గాంధీ, మీరు అన్నారే ఇంటర్వ్యూ ప్రారంభంలో, ఒక రక్తమాంసాలు గల వ్యక్తి ఈ భూమి మీద నడిచాడంటే అది భావితరాలు నమ్మవని ఐన్స్టీన్ అన్నాడు ఒక మహాత్మా గాంధీని ఉద్దేశించి. అంటే మహనీయులు, ఒక బుద్ధుడు నడయాడిన నేల ఇది, ఒక అశోక చక్రవర్తి నడయాడినటువంటి నేల. అతను హింస నుంచి తప్పుకొని మళ్ళీ బౌద్ధం తీసుకున్న తర్వాత. అంటే ఒక అద్భుతమైనటువంటి మనుషులు పుట్టినటువంటి మదర్ తెరీసా నడిచిన నేల ఇది. మరి ఇక్కడ రక్తపుటేరులేంది? ఇక్కడ మరి వాళ్ళ స్ఫూర్తి ఏది? ధన్యధరణిలో నెత్తుటేరులు పారుతున్నది ఎందుకో, రగిలి చూడు రగిలి చూడు రాలుతున్న పూలను. మనిషి ప్రాణాలు ఒక పువ్వు రాలినంత సులభంగా అయిపోయింది. మాట జరిగింది ఏంటంటే, అవునా ఎక్కడ ఏంటి ఇక్కడ ఎవడు చంపేశాడు, ఎవడు వాడు చచ్చినోడు? ఇదా? ఒక మనిషి చనిపోయాడంటే ఆ మనిషి చుట్టూ ఎన్ని అనుబంధాలు ఉంటాయి, ఎన్ని ప్రాణాలు కొట్టుమిట్టాడతాయి. అతనికి భార్య, పిల్లలు, తల్లి, తండ్రి, వీళ్ళంతా ఒక వ్యవస్థ, ఒక కుటుంబ వ్యవస్థ మొత్తం బుగిపాలైపోతుందిగా. అవును, ఒక మనిషిని ఇంకో మనిషి చంపేశాడు అనేది చాలా చిన్న విషయంగా అయిపోయింది అది. సో ఆ రాలుతున్న పూలను పగిలి చూడు గుండె పగిలిన నేలను. అంటే ఏంది పగిలి చూడడం? పగిలి చూడడం అంటే నీ గుండెను చీల్చి అక్కడ జరిగినటువంటి విధ్వంసాన్ని, నువ్వు ఆ విధ్వంసాన్ని అనుభూతించి నువ్వు ముక్కలు అయిపోయి ఆలోచిస్తే తప్ప అక్కడ జరిగేటువంటి హింస వల్ల నష్టము, కష్టము, దుఃఖము నీకు అప్పుడు అర్థమవుతుంది. అందుకే నేను పగిలి చూడమని చెప్పిన. నువ్వు పగిలిపోతేనే నీకు కనబడుతుంది, లేకపోతే కనబడదు అక్కడ దుఃఖం. అవును. సో అంతటి నీలో మనిషితనం అనేది కనుక ఉంటే నీకు అర్థమవుతుంది. లేదా మనిషితనం మృగ్యమైపోతున్నందువల్లే నీలో స్పందనలో ఉండట్లా. అది కదా చాలా సాధారణమైన విషయంగా, చాలా మామూలైన విషయంగా మారిపోతుంది. ఈరోజు వయనాడులో జరిగినటువంటి ఆ వరదల కారణంగా కొండ చర్యలు విరిగిపడి అవును ఎన్ని వందల జీవితాలు అల్లకల్లోలం అయిపోయినాయి. అవును, తలుచుకుంటేనే అవి, ఆ దృశ్యాలు చూస్తుంటేనే అవిసిపోతున్నాయి అంటారు, గుండెలు అవిసిపోతున్నాయి. ఇంకా స్థానికంగా ఉండే 200 మంది మనుషులు ఆచూకే లేదు. అది ఎంత బాధాకరమైన విషయం. సరే, చనిపోయిన విషయాలు మనకు డేటా కొంచెం దొరికింది, అది ఒక రకంగా మేలే. అదే మామూలు లేరు ఇక అని తెలిసింది. అసలు ఉన్నారో లేదో తెలియకుండా క్షతగాత్రులై ఉన్నారేమో, ఎక్కడైనా కొన పురాణంతో కొట్టుమిట్టాడుకుంటూ ఊగిసలాడుతున్నారేమో. సైనికులు కూడా చాలా కష్టపడుతున్నారు. 11 అంటే ఇప్పటివరకు అందిన
సమాచారం అయితే ఒక 1100 మందిని వాళ్ళు కాపాడారు. చాలా గొప్ప విషయం అది. అదే సో అంటే వీళ్ళు ఇంకా మనలో మనుషులు ఉన్నారని చెప్పేదానికి వీళ్ళు ఉదాహరణగా నిలుస్తారు. నిజమే. దీన్ని కూడా ఇలాంటి దుర్ఘటనలో ఇంతమంది ప్రాణాలు పోతున్నా కూడా దీన్ని కూడా ఒక మామూలు విషయంగా పరిగణించి ఏమీ స్పందించకుండా అవునా మీరు అన్నట్టు అదే అక్కడ కొండ చర్యలు విరిగి చాలా మంది చనిపోయారంట. అవునా ఇంకేంటి విషయాలు ఇవాళ అంటే దాటవేయడం అని దాన్ని ఒక మామూలు విషయంగా ఎక్కడ ఏ విధ్వంసం జరిగినా కూడా దాన్ని చాలా క్యాజువల్గా అతడి కుటుంబంలో జరిగినప్పుడు తెలుస్తుంది. అదే అంటే ఆ ప్రాణ నష్ట తీవ్రత చాలా హై స్థాయిలో ఉంటే తప్ప అతను కొంచెంలో కూడా చలనం ఉండదు. అవును, 1-2 ప్రాణాలు అయితే అసలు లెక్కేలేదు. అవును, 100 మందో 200 మందో పోతే అవునా అని ఆ కొంచెమన్నా ఉంటుంది. సో అలాంటి మన మనుషులు అలా తయారవుతున్న ఈ కాలంలో సో ఇండియా ఫైల్స్ లాంటి ఒక సినిమా ఏమన్నా అంటే సమాజానికి మేలుకొల్పే విధంగా ఉంటుందా, లేకపోతే ఏ ఉద్దేశంతో మీ పాట ఏ నేపథ్యంలో వస్తుంది? ఇది ఏంటంటే హీరో ఈ సినిమాలో హీరో పేరు దయాకర్, ఆయన ఒరిజినల్ పేరు కూడా దయాకర్, ఇందులో కథానాయకుడు. అయితే ఆ సినిమా నడుస్తూ 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 ఒక మధ్య దశకు చేరుకున్న తర్వాత అతని జీవితంలో చాలా పెద్ద విషాదం జరుగుతుంది. అతని మీద దాడులు జరుగుతాయి, అతని కుటుంబంలో తన జీవిత భాగస్వామిని కోల్పోతాడు. అప్పుడు ఏం జరుగుతుందని నా మీద ఇలా జరుగుతుంది, నా మీద ఇంత దౌర్జన్యం చేస్తున్నారు, నా మానసికంగా దాడి చేస్తున్నారు, ఇన్ని రకాలుగా ఎందుకు జరుగుతుంది, నేను తప్పు చేస్తున్నా, పోనీ నేను తప్పు చేస్తే నా పట్ల దాడి చేస్తున్నారు అనుకోవచ్చు. నేను ప్రశ్నించినందుకు నా మీద దాడులు చేయడం, నా కుటుంబం పట్ల దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అతనికి వేదన మొదలవుతుంది. భయం కాదు, భయం వేరు, ఆలోచన వేరు. ఆలోచనలోంచి మరి నేను చదువుకున్న వ్యక్తినే, ఒక పిహెచ్డి చేసిన వ్యక్తిని, నేను ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి చేసినటువంటి ఒక వ్యక్తిని నా మీద ఇంత దాడి జరుగుతుంటే సామాన్యుడి పరిస్థితి ఏంది అనేది ఆయనకు థాట్ వస్తుంది. అప్పుడు తనకు చిన్నప్పుడు చదివి చెప్పిన ఒక మాస్టర్ ఉంటాడు, అది ఆ పాత్రధారి సుమన్. ఆయన ఒక టీచరే కాదు, ఒక గొప్ప జ్ఞాని కూడా. ఆ సినిమాలో వెళ్ళి అడుగుతాడు అనమాట, ఏంది సార్ ఇది విధ్వంసం అంటే, దయాకర్ నీ చుట్టూ ఉన్న విధ్వంసాన్ని నువ్వు చూస్తున్నావు, అసలు దేశంలో జరుగుతున్నటువంటి విధ్వంసాలు నీకు తెలుసా? నువ్వు తెలిస్తే అప్పుడు నీకు దుఃఖం అంటే ఏంటి, దాని వెనకాల ఉన్నటువంటి దుఃఖం వెనకాల ఉన్నటువంటి కారణం ఏంటని నీకు తెలుస్తుంది. నువ్వు ఈ దేశాన్ని తిరుగు అన్నప్పుడు అప్పుడు తన ఇంటి ముందున్నటువంటి బండిని తీసి కిక్కు కొట్టి భారతదేశం మొత్తం ప్రయాణం చేస్తాడు. భారతదేశం మొత్తం తిరుగుతున్నప్పుడు తనకు అనేకమైనటువంటి, ఇప్పుడు అక్కడ మణిపూర్ ఘటన, మణిపూర్లో ఒక అమ్మాయిని బట్టలు తీసేసి నగ్నంగా నడిపిస్తుంటారు. అలాంటి అనేక దృశ్యాలు అతను చూస్తూ చలించిపోతాడు అనమాట. అంటే అందుకే అక్కడ మళ్ళీ ఒక చలనం వస్తుంది, మహిళలంటూ పురుషులంటూ మానవాళిని వేరు చేసి అబలవంటూ అద్దమిచ్చి అందమైన భ్రమలతోసి సంప్రదాయపు ముసుగు వేసిన వారు ఎవరో తెలుసుకో, ఇంద్రచాపం రంగు మాపిన వారు ఎవరో కలుసుకో, తరచి చూడు వాడిపోయిన మగువను, తగిలి చూడు బూడిదైనా తెగువను. ఇక్కడ ఒక ఝాన్సీ లక్ష్మీబాయి పుట్టింది, ఇక్కడ ఒక రుద్రమదేవి పుట్టింది, ఇక్కడ ఒక మదర్ తెరెసా పుట్టింది. ఎంతోమంది గొప్ప త్యాగధనులు, వీరవనితలు పుట్టినటువంటి ఈ దేశంలో ఆ స్త్రీని అబలవంటూ అద్దమిచ్చనేది ఒక వాక్యం కాదు, ఒక సామాజిక సంవేదన. ఒక స్త్రీని అందమైన అతివవు, నువ్వు ఒక అబలవు, కేవలం నువ్వు పిల్లల్ని పుట్టించే యంత్రానివి, నువ్వు అందంగా ఉన్నావు, ఉన్నావు, నువ్వు కేవలం పురుషుడికి సౌఖ్యాన్ని ఇచ్చేటువంటి ఒక వస్తువు, నువ్వు ఒక జీవి, ఒక ప్రాణివి, పురుషుడికి సౌఖ్యాన్ని ఇవ్వాలి, పిల్లలను కనాలి, నువ్వు వంట చేసి పెట్టాలి, సేవ చేసి పెట్టాలి అని ఒక సంప్రదాయం. అందుకే ఆ డిఎన్ఏ నుంచి ఇప్పటి వరకు కూడా స్త్రీ ఎక్కువ కూడా అలంకరణకు ఇంపార్టెన్స్ ఇస్తుంది. అది వాళ్ళ జీవితంలో ఒక భాగం అయిపోతుంది అలంకరణ.
సో అది అర్థం అనేది వాళ్ళ జీవితంలో అద్దం- అత్యంత ముఖ్యమైనటువంటి ఒక వస్తువు వాళ్ళకి. పాత్ర. వాళ్ళు ఇప్పుడు ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా సడన్ గా వెళ్ళరు. లాస్ట్కి ఇంటి ముందు కూరగాయలు అమ్మడానికి వచ్చినా కూడా వాళ్ళు ఇట్లా చూసుకొని ఇలా వెళ్తారు అనమాట. ఉమ్. అర్థం ముందు అంటే వాళ్ళకు వాళ్ళ డిఎన్ఏలో అది ఇంకిపోయి ఉంది. ఇప్పుడు కొంతమంది చదువుకున్న యువతులు తర్వాత మహిళలు చాలా మెచ్యూర్డ్గా ప్రవర్తిస్తున్నారు. చక్కగా వాళ్ళ మేధస్సును ఉపయోగించుకున్నారు. వాళ్ళ జన్మకు ఒక సార్థకత. అంటే స్త్రీలు అనేవాళ్ళు ఇప్పటి వరకు కూడా కొంతమంది ఎందుకు పుడుతున్నారో, ఎందుకు బతుకుతున్నారో, ఎందుకు చనిపోతున్నారో వాళ్ళకి తెలియదు. అవును. వాళ్ళ జీవితానికి అసలు అర్థమేంటి అనేది. కొంతమంది స్త్రీమూర్తుల దగ్గరికి వెళ్ళి మేడం యు ఆర్ లుకింగ్ వెరీ గుడ్ అండ్ వెరీ బ్యూటిఫుల్ అంటే ఆమె సంతోషపడుతుంది. నా అందం గురించి నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఏందని అనదు. ఓ కాంప్లిమెంట్ ఇచ్చారు అంతే అని అనుకుంటుంది. అంటే వాళ్ళని ఎంత హిప్నటైజ్ చేశారు. వ్యవస్థలో మానవుల్లో సగభాగం అయినటువంటి ఆ మేధస్సు ఏమైపోతుంది, సగం మేధస్సు అణచివేయబడింది. సో అలాంటి చాలా విధ్వంసాలు ఈ సినిమాలో చర్చకు వస్తాయి. ఈ పాట అనేది సినిమాకు చాలా కీలకమైనటువంటి భాగం. సో ఈ పాటను రాయాలని వాళ్ళు బహుశా చాలా మందితో ప్రయత్నం చేసి ఉంటారు. సో లాస్ట్కు నేను ఒక జాతీయ రహదారి అనేటువంటి ఒక చిన్న సినిమాలో నరసింహనంది గారి దర్శకత్వం వహించినటువంటి సినిమాది. ఆ సినిమాలో నేను సింగిల్ కార్డ్ పాటలు రాసిన. అందులో చాలా వైవిధ్యభరితమైనటువంటి పాటలు రాసిన. పెయిన్ఫుల్ సాంగ్స్ రాశాను, ప్రేమ గీతాలు రాశాను, రకరకాల పాటలు రాసినాను. అది ఈ సినిమా యొక్క ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కనకదుర్గ గారు ఆ పాటలు విని నేను ఎవరో తెలియకుండా పిఆర్ఓతో కనుక్కొని నా నంబర్ కనుక్కొని నన్ను పిలిపించేసి నాకు ఈ 7 Ages అనేది ఈ ఇండియా ఫైల్స్ అనేది ఒక కథ చెప్పి ఈ పాటలు రాయించారు. ఏమన్నారు ఈ పాట చూసిన తర్వాత? అంటే కీరవాణి గారి నుంచి అబ్బా, కీరవాణి గారి పాట నాకు అంటే నేను చూసాను ఆ పాటని, లిరికల్ వీడియో చూస్తే ఆయన ఎంత తాదాత్మ్యం చెంది పాడుతున్నారో నాకు అర్థం. అనుభవించారు ఆయన, అనుభవించి ఫలవరించి అనుభూతించి పాడారు ఈ పాటను. నాకు ఇది ఎవరికి హెల్ప్ అయిందో ఏందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఒక చరితార్థమైనటువంటి గీతంగా ఈ పాట నాకు వ్యక్తిగతంగా చెప్తున్నాను. నాకు ఒక నా రచన నేను 30 ఏళ్ళుగా కవిగా ప్రయాణం చేస్తున్నాను. నేను 30 ఏళ్ళు నేను నా 20 ఏళ్ళ నుంచి కవిత్వం రాస్తున్నాను. సో 50 ఏళ్లలో 30 ఏళ్ళు కవిత్వానికి అంకితం. అయితే 30 ఏళ్ళు కవిత్వం రాస్తున్నా నేను. 2010లో నా మొదటి సినిమా రిలీజ్ అయితే చేతిలో చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను సినిమా పాటలు అక్కడ కొన్ని చిన్న చిన్న సినిమాలకు నేను రాస్తున్నాను కదా. మీరు రాసిన ఒక పాట చెప్పండి అంటే నాకు లేదు. అది నేను ఆనందపడడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఇదేంటంటే ఏ వేదిక మీదనైనా పాడొచ్చు ఈ పాట. ఒక ఉద్యమ వేదికల మీద పాడొచ్చు, ఒక సగర్వంగా చెప్పుకునే ఒక పాటలాగా ఒక పాట. అది ఏమి జరిగిందంటే అది కీరవాణి గారి వల్ల జరిగింది. కీరవాణి గారు ఈ పాటను స్వరపరచడం వల్ల, కీరవాణి గారు ఈ పాటను అత్యంత అద్భుతంగా పాడడం వల్ల నాకు బోనస్ ఏంటంటే కీరవాణి గారి సంగీతంలో పాట రాయాలని నేను అనుకున్నాను. ఇప్పుడు ఆపద్బాంధవుడు, అన్నమయ్య, తర్వాత మాతృదేవోభవ ఫ్లాట్ అయిపోయాం కదా మనం చిరంజీవి ఫ్యాన్స్ కాబట్టి గరణ మొగుడు ఆ టైంలో అద్భుతం. అంటే కీరవాణి గారిలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే మీరు మాతృదేవోభవకి ఎంత హృదయమైనటువంటి సంగీతం ఇచ్చారో. పెళ్లి సందడి అయితే ఊర్లలో బళ్ళు కట్టుకొని ఆ సినిమాకి వెళ్ళి చూసేశారు. సినిమా కమర్షియల్ గా ఏ పాటైనా చేయగల అగ్రేసర భారతీయ సంగీత దర్శకుడైన, ఏ సిచ్యువేషన్ అయినా కూడా ఇప్పుడున్న సంగీత దర్శకులలో భారతీయ సంగీతాన్ని, భారతీయ సంగీతంలోని మాధుర్యాన్ని ఎక్కడ మిస్ చేయరు. ఆ పాట, అతని పాటలో వినబడేటువంటి సంగీత వాయిద్యాల్లో కూడా భారతీయ సంగీతం ధ్వనిస్తూ ఉంటుంది. ఎక్కడ కూడా ఒక వాయిలిన్ బిట్ వినిపిస్తే ఇందులో ఈ పాటలో ఎట్లుంటాయి వినిపిస్తే హృదయం ఇట్లా పొంగిపోతుంది, గుండెల్ని కోసినట్టుగా. మన గుండెల్ని మన చిన్న చిన్న తీవెలను తేనెలో ముంచి ఇలా మన గుండెని కోస్తే మనకి ఆ నొప్పి తెలుస్తుందా? అంత హృదయమైనటువంటి ధ్వనులు ఉంటాయి, అంటే శబ్దాలు ఉంటాయి ఆయన పాటలో. సో అంత గొప్ప సంగీత దర్శకుడు ఆయన ఈ పాటను, ఈ లిరిక్ను ప్రేమించి దీన్ని స్వరపరిచి అనుభూతించి పాడడం అనేది ఒక అద్భుతం అన్నట్టు. అది నాకు బాగా ప్లస్ అయింది.
అదే ఆ పాట ఫస్ట్ ఆయన చూసినప్పుడు పాట ఏది అది వాడు అంటే ఇప్పుడు మామూలుగా ఆయన ఇచ్చిన బాణీలకు మీరు రాశారు కదా, అంతే కదా? ఆయన ఫస్ట్ స్వర లేదు అంటే ఏమైందంటే మీరైతే ఒక పల్లవి రాయండి అన్నారు. నేను పల్లవి రాసిన తర్వాత గద్దరు పాట కూడా ఇందులో ఉంది కదా, బానిసలారా లేండిరా. అది అప్పటికే రికార్డింగ్ టైంలో ఆ పాట చేస్తున్నారు. చేసిన తర్వాత గద్దరిది అయిపోయిన తర్వాత వీళ్ళు మెల్లగా సార్ ఇంకొక పాట మీరు చేయాలి సార్, అది మీరే చేస్తే బాగుంటుంది సార్ అంటే ఇట్లా ఏది అంటే చూపించారు. చూపించిన తర్వాత తిరిగి చూడు అనే లైన్ అందులో ఉన్నది తిరిగి చూడు తిరుగుతున్న భూమిని, కలిసి చూడు మనిషిని అని అందులో ఉన్నది కదా. నేను పాటని ఇట్లా వాళ్ళు లిరిక్స్ ఇట్లా పాడి వాళ్ళకు పంపించాను, లిరిక్ టైప్ చేసి పాడి పంపించాను, వాయిస్ కూడా పాడి పంపించిన తర్వాత ఇట్లా చూసేసి ఎక్సలెంట్ ఉంది పాట, ఈ పాట నేనే పాడతానన్నారు. అన్న తర్వాత నేను నెక్స్ట్ డే నన్ను ఏం చేసినంటే పాట మొత్తం రాయించేసిన తర్వాత నేను తీసుకొని పోయాను. నన్ను తీసుకెళ్లారు వాళ్ళు కిరవాణి గారి దగ్గరికి. కూర్చొని ఉన్నారు అక్కడ. నేను పోయి నమస్కారం చేశాను. నమస్కారం అన్నారు. పరిచయమే. నా పాట ఇంతకుముందు పాడారు ఆయన. నేను ఒక డివోషనల్ సాంగ్ రాసినప్పుడు రివ్వున వీచే పవనం అని ఒక సినిమా కోసం కాదు, ఒక డివోషనల్ ఆల్బమ్ సాయిబాబా మీద రాసినటువంటి పాట. నేను చాలా భక్తి గీతాలు రాశా, అవి వందల సంఖ్యలో ఉంటాయి. సో ఆ పాట ఆయన వాళ్ళకు ఎన్నో పనులు గుర్తుండవు కదా, నీకు చూశాను, ఫోటో తీయించుకున్నాను, అది మా ఇంట్లో పెద్దగా ఉంటుంది. ఆయన ఆరాధ్య దైవం కదా. సో ఆయన చూశారు నేనే పాడతాను అన్న తర్వాత నెక్స్ట్ డే మేము అందరం కలిసి ఆయన స్టూడియోకి వెళ్ళినాం. గురుగారు అక్కడ కూర్చొని ఉన్నారు, నమస్కారం పెట్టాను. వాళ్ళు లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత నేను వెళ్ళలేదు. ప్రొడ్యూసర్ గారును మన డైరెక్టర్ బొమ్మక మురళి గారును కనకదుర్గ గారు కిరణ్ గారు లోపలికి వెళ్ళారు. మనం పిలువంది పోవద్దు కదా. నేను బయటనే అక్కడ ఊయలు ఉంటే ఆ ఊయల్లో కూర్చొని బాయిగా ఆనందం అనేది ఇంకా మిగతా చరణాలన్నీ చూసి ఏమంటారు అని ఆయన 15 నిమిషాల తర్వాత డోర్ తీసి మళ్ళీ గారు లోపల రండి అన్నారు. మురళి గారా లేకపోతే కిరణ్ గారు? ఎంత గొప్ప విషయం, వాళ్ళకి చెప్పొచ్చు కదా. అవును, కనకదుర్గ గారికో మురళి గారిని పిలవండి అంటే చెప్పొచ్చు కదా. ఆయనే డోర్ తీసి మళ్ళీ గారు లోపల రండి అన్నారు. అనగానే లోపల పోయి కూర్చుని అంత వెనకటి స్టైలు. అంటే మనం అప్పట్లో మ్యూజిక్ సిట్టింగ్స్ ఇట్లా కూర్చొని తబలాలు హార్మోనియాలు అవన్నీ పెట్టుకొని ఉన్నారు. నాకు ఎంత సంతోషంగా అనిపించిందో. ఆ కూర్చోగానే తర్వాత ఇక పాడు అన్నాడు. ఆయన పాడి గిటార్ మీద వాయించేసి స్వరకల్పన చేసి ఆ పదాలకు వినిపించాడు. అప్పుడు పాడు అన్నాడు. పాడిన తర్వాత పాడుతుంటే వినేసి చాలా బాగుంది, మనం రికార్డింగ్ పెట్టుకుందాం చెన్నై అని చెప్పేసి ఒక గంటన్నర 2 గంటలు పట్టింది. 2 గంటలు మొత్తం అంత అయిపోయి వాళ్ళు ఏవో నోట్స్ ఉంటాయి కదా, అవి రాసుకున్నారు. రాసుకున్న తర్వాత చెన్నైలో రికార్డింగ్ జరిగింది. అది ఒక మెమరబుల్, పెద్ద కొన్ని వందల మంది వయలినిస్టులు మొత్తం ఇలా లైవ్ రికార్డింగ్. అది మొత్తం ఇట్లా ఆయన వారు ఇట్లా కండక్ట్ ఇట్లా చేస్తుంటారు కదా, కండక్ట్ చేస్తుంటే ఆ పాట రికార్డింగ్ జరిగింది, ఆయనే పాడారు. అది ఒక జీవితంలో కొంతమందికి కొన్ని పాటలు నిలిచిపోతాయి. ఇప్పుడు గద్దర్ గారు ఉన్నారనుకోండి, అమ్మా తెలంగాణమా కలికే కలగానమా, ఆ పాట ఆయన గద్దర్ అనగానే ఆ పాట, లేదా నీ పాదం మీద పుట్టుమచ్చ. అయితే కొంతమందికి కొన్ని పాటలు ఉంటాయి. అట్లా ఒక సిగ్నేచర్ సాంగ్ అనేది నాకు లేదు. టు బీ హానెస్ట్, నేను చాలా పాటలు రాసినా కూడా నాకు లేవు. అది నాకు తిరిగి చూడు పాట నాకు ఒక సిగ్నేచర్ సాంగ్ లాగా. మౌనశ్రీ మల్లిక అంటే తిరిగి చూడు పాట రాసిన అతన అనే విధంగా. సార్ మీరు నమ్మరు, ఎన్ని ఫోన్లు తెలుసా, 50 నుండి 60 మంది ఈ పాట మీద రివ్యూస్ వివిధ పత్రికల్లో రాసి ప్రచురింపజేశారు స్వచ్ఛందంగా. అంటే ఒక పాట మీద 50 మంది మేధావులు. తర్వాత వరంగల్ నుంచి ఇంకొక అతను అసలు ఏకంగా ఒక పుస్తకమే దీని మీద తెస్తున్నాడు, తిరిగి చూడు దాని మీద, ఆ పాట మీద చూడండి. అంటే ఆ పాట కదిలించింది. నేనైతే కదిలి చూడు అన్నట్టుగా కదిలి చూపించింది, అది కదిలించింది అన్నట్టు. నేను ఎన్నో పాటలు రాసినా కూడా ఇంత అప్లాజ్ ఎప్పుడు రాలేదు. దానికి ప్రధాన కారణం మంచి సన్నివేశానికి గొప్ప సంగీత దర్శకుడు పనిచేయడం, దాన్ని తీసుకొని. అదే ఆయన ఏమన్నా అన్నారా? ఆయన ఆ పాట అంతా చదివి అది
సాహిత్యం తర్వాత చూసిన తర్వాత సాహిత్యం గమనించాను. ఆయనే గొప్ప, అది మంచి విషయం అది. ఆయనే దాదాపుగా 200 పాటలు రాశారు తెలుసా సినిమాలో. అవును, గొప్ప కవి కూడా అతను. గొప్ప కవి, గొప్ప గీత రచయిత. పైగా భాష మీద పట్టు ఉన్నటువంటి వ్యక్తి. అయ్యో ఆయన పనిచేసిన వాళ్ళు ఎవరు? అదే. ఆయన వేటు సుందరామూర్తి గారు, భువనచంద్ర గారు, సిరివెన్నెల పైగా సీతారామ ఆయన శాస్త్రి గారు, పుట్టింది ఎక్కడ? వాళ్ళ వాళ్ళందరూ నాన్నగారు కూడా మరి వాళ్ళ నాన్నగారు అదే శివశక్తి దత్త గారు. అమ్మా గొప్ప పండితుడు అవని నేల తల్లి అని అవును. ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదెందుకని. ఎంత అలాంటి గొప్ప గొప్ప పాటలు, పాటలు రాసిన చాలా గొప్ప పాటలు రాసిన వాళ్ళకంతా కళాకారుల నేపథ్యం కదా, తండ్రి నుంచి వచ్చినటువంటి వారసత్వం కానీ, అవును. తాను స్వయంగా సంపాదించుకున్నటువంటి సంగీత జ్ఞానం కానీ, ఇదంతా కూడా ఇంకోటి ఈ ఆస్కార్ అవార్డు వచ్చిన తర్వాత ఈ పాట రిలీజ్ చేయడం అనేది అది నాకు చాలా క్రెడిబిలిటీ కదా, అది చెప్పుకోవడానికి. మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఫోన్ చేసి అసలు నీ జన్మ చరితార్థమైందిరా, ఆయనకు రాయడం అనేది మాత్రం చాలా గొప్ప విషయం అని. మనకి ఎంత ఆనందంగా ఉంటే మన ఫ్రెండ్స్కు, మన ఊరు ప్రజలకు కానీ, లేకుంటే మన ఊరులకు కానీ ఎంత సంతోషంగా ఉంటుంది. ఒక ఆస్కార్ అవార్డు గ్రహీత, ఆస్కారే కాదు ఆయనకి ఎన్ని ఆస్కార్లు ఇచ్చినా తక్కువే. జయ జయ హే తెలంగాణ, మరి ఆ పాటకు కూడా ఆయనే. అదే అంటే ఆయన ఏంటంటే ఆయన ఏదైనా చేయగల గొప్ప వ్యక్తి. అవును. సో కాబట్టి ఆయన తెలంగాణ రాష్ట్ర గీతం చేయడం కూడా ఆయన గొప్పతనం అది. అవును. కొంతమంది విమర్శించినప్పటికీ కూడా చూడు, నేనేమంటానంటే ప్రతి దాంట్లో విమర్శ ఉంటుంది, వాదాలు రెండు ఉంటాయి. అవును. ఇప్పుడు మన సీఎం ఉంటారు, సీఎం రేవంత్ రెడ్డి గారిని ప్రేమించే వాళ్ళు లెక్కలేనంత మంది ఉంటారు, అలాగే విమర్శించే వాళ్ళు ఉంటారు. మరి ఏ ముఖ్యమంత్రిని ఏ స్థాయిలో ఉన్న వాళ్ళకైనా విమర్శ ఉంటుంది, ప్రశంస ఉంటుంది. మోడీ గారిని విమర్శించే వాళ్ళు ఉంటారు, మోడీ గారిని ప్రేమించే వాళ్ళు ఉంటారు. సో అట్లనే ఒక పనిని ఆయన గొప్పతనం అది. ఇప్పుడు కీరవాణి గారు తెలంగాణ రాష్ట్ర గీతం చేయాలంటే సంగీతం అనేది ఒక విశ్వజనీయమైన విషయం అని ఆయనకు తెలుసు. అవును. అది తెలంగాణలో అడిగినా చేస్తా, నేను ఇంకెవరు అడిగితే ఆయనకు నచ్చితే ఏదైనా చేస్తాడు. అది సంగీతం కదా. సంగీతానికి ప్రాంతానికి అంటగట్టడం అది కరెక్ట్ కాదు. వాళ్ళ పర్సెప్షన్లో చూస్తారు, వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇట్లా మాట్లాడిన వాళ్ళు వాళ్ళు రైట్ అనుకుంటారు, ఇట్లా మాట్లాడిన వాళ్ళు వాళ్ళు రైట్ అనుకుంటారు. ఏదైనా అది అందశ్రీ గారు అది ఆయన అనుకున్నారు. ఆయన చేత మరి అందశ్రీ గారు ఏమనుకున్నారంటే, అందశ్రీ గారు తన పాట గొప్ప వ్యక్తి చేయాలనుకుంటాడు కదా, ఆయన పాట ఆయన ఇష్టం చేయించుకున్నారు. తనకంటూ కొంతమంది బాగా ఆయన అభిమానించేవాడు ఉంటారు. అభిమానించేవాడు దానికి పని చేస్తే అది ఇంకా. ఇప్పుడు నేనేమనుకున్నా, నా జీవితంలో ఎంతో మంది సంగీత దర్శకులు, నాకు కీరవాణి గారితో చేయాలని నాకు ఒక కళ ఉంది. కానీ మిగతా వాళ్ళందరూ కూడా అద్భుతమైన వాళ్ళే కావాలి కదా. తక్కువ కాదు. దేవిశ్రీ ప్రసాద్ తక్కువ వారు గొప్ప సంగీత దర్శకులైన. అట్లా కోటి గారితో కూడా పనిచేశాను. అంటే ఆయన తక్కువనా? వీళ్ళందరూ మహానుభావులు. కానీ ఇప్పుడు నాకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పంచప్రాణాలు ఆయన గాయకుడిగా, నా అలాగే కోట్ల మందికి ఆరాధ్య దైవం. నాకు ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం నాకు ఇష్టం అంటే ఘంటసాల ఇష్టం కాదని కాదు కదా. ఘంటసాల గారు మహానుభావుడు, బాలమురళి గారు మహానుభావులు, జయసుదాస్ గారు మహానుభావులు. మనకి ఇష్టం అంతే. అది పూర్తిగా వ్యక్తిగతమైనటువంటి విషయం. సో నేను కీరవాణి వారితో పనిచేయడం మాత్రం అది మామూలు స్థాయిలో ఆనందపడలేదు. సో ఇప్పుడైతే మౌనశ్రీ మల్లిక్ అంటే తిరిగి చూడు పాటకు ముందు, ఆ పాట తర్వాత అంతే అని చెప్పుకునే రేంజ్కి మామూలు ఫోన్లు కాదు అవి. ఒక రోజుకు 70 నుంచి 80 ఫోన్లు వస్తాయి. ఫోన్లు ఒకరు పాడుతూనే ఉంటారు, వాళ్ళు ఎవరో తెలియదు. తిరిగి చూడు అంటే ఎవరు? అంటే ఈ పాట వచ్చిన తర్వాత మీ జీవితంలో అంటే ఇన్ని నాళ్ళలో ఏమన్నటువంటి ఆ మార్పు ఏమైనా కనిపించిందా మీకు? మీకు తెలియదండి, దాదాపుగా చాలా మంది డైరెక్టర్లు నాకు ఫోన్ చేసి ప్రశంసించడమే కాక మా సినిమాలో పాట రాయండి అని అడిగారండి. ఓకే. ఇది అతిశయోక్తి అనుకోవద్దు, మీరు నాకు ఆత్మీయులు కూడా నేను చెప్పొచ్చు. కొంతమంది నా అకౌంట్లో డబ్బులు వేసారు ముందుగానే. నిజంగా చెప్తున్నాను. అంటే అది వాళ్ళ గొప్పతనం, అది వాళ్ళు వేయడం అనేది వాళ్ళ గొప్పతనం. కానీ నేను వద్దు, డబ్బులు అంటే వాళ్ళ మా సినిమాకు పాట రాయండి అని. ఇప్పుడేం తొందర ఏం లేదు, మనకు 2-3 నెలల్లో టైం ఉందిలే అని కొంతమంది వేశారంటే. ఎందుకంటే నేను ఆర్థిక ఇబ్బందులలో లేను. ఏంటిది అంటే, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాను కాదు, పర్వాలేదు, ఎంజాయ్ చేయండి చెప్పారు. అది
వాళ్ళ సహృదయత, ఉమ్. నా పట్ల ఉండేటువంటి నమ్మకం, ప్రేమ కావచ్చు, లేకుంటే ఇతను బడింగ్ స్టేజ్లో ఉన్నాడు కదా, ఇతను ఇంకా చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటదని వేయచ్చు. ఆఫ్ కోర్స్ అది అయితే మీరైతే అడిగారు ఎందుకు వేస్తున్నారు ఏంటి అని అడిగారు. వద్దని అన్నాను. అది ఎందుకు, నేను ఫోన్ చేస్తా కదా, అవును, ఫోన్ చేసి ఎవరు డబ్బులు వేశారంటే నేను ఫలానా అని చెప్పి చెప్పకుండా వేసేసేయటం. వేసి ఫోన్ చేశారు. ఎంగేజ్ వచ్చినప్పుడు మళ్ళీ నేను తిరిగి ఫోన్ చేస్తుంటా కదా, ఎవరు అంటే చెప్తారు. కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది తెలియదు, కొంతమంది కొంచెం చిన్న పరిచయం ఉంటుంది, కొంతమందికి అసలే పరిచయమే లేదు. అట్లా చాలా మంది వేశారు. వేసిన తర్వాత కూడా నేను అంతా రాసి పెట్టుకున్నాను వాళ్ళది. ఓకే, ఉండండి అని అంటారు. వాళ్ళకి ఆత్మీయంగా అంటే ఇది ప్రోత్సాహమే. నేను వాళ్ళకి చెప్పిన, సార్ నాకు ఏం ఆర్థిక ఇబ్బందులు, నేను చాలా సంతోషంగా ఉన్నానని చెప్పిన అనమాట. అట్లా మీకు ఆర్థిక ఇబ్బందులలో ఉన్నానని కాదండి వేసింది, సరదాగా ఒక ఆనందం అంతే అని చెప్పాను. అట్లా ఇంకోటి, ఇంకెక్కడికి నేను సాహిత్య సభల్లో పాల్గొనడానికి వెళ్ళినా కూడా అక్కడ అందరు కూడా నేను ఇలా వెళ్తుంటే వెనకాల తిరిగి చూడు అంటే నేను తిరిగి చూసేసరికి నేను ముందు వెళ్తుంటాను కదా, వెనకాల ఎవరో ఒకరు పాడుతూ ఉంటారు. ఓకే, అంటే మీరని రచయిత మీరని తెలియకుండానేనా? తెలుసు ఎందుకు తెలియదు, కావాలని తెలుసు. నేను సాహితీ మిత్రులు ఉంటారు కదా కవులు, వాళ్ళందరూ నేను పిలువరు మల్లికని వెనకాల ఎక్కడన్నా అంటే మీరు పలానా అని తెలియకుండా మీరు ఉన్న సందర్భంలో ఎవరన్నా ఈ పాట పాడిన లేదు అది అయితే ఎదురైందా? లేదు రీల్స్లలో వచ్చింది. కొన్ని రీల్స్లలో తిరిగి చూడు అని వచ్చింది. కానీ నేను ఆ ప్రస్తావన, నేను ఆ సినిమా తర్వాత, నేను ఆ పాట రిలీజ్ అయిన తర్వాత నేను దాదాపుగా ఒక 20 పాటల వరకు రాశాను నేను. అంటే ఎప్పుడు ఈ పాట రాసింది? ఎప్పుడో రాసినా, కానీ రిలీజ్ అయింది ఎప్పుడు? యాక్చువల్గా నెల రోజులు, జూలై 10th. అదే నెల రోజులు ఇంకా పూర్తి కాలేదు, నెల రోజులు పూర్తి కాలేదు. దాదాపు 10-15 పాటలు రాసిన ఇప్పటి వరకు. ఓకే, అది రిలీజ్ అయిన తర్వాత రాశారు. డాక్టర్ మధు గారని ఉంటారు, మీరు నమ్మరు, పేరు కూడా చెప్తున్నాను. ఆయన నాకు 1 lakh ఇచ్చారు ఒక పాట రాసినందుకు. ₹1,00,000 లిరిక్ రైటర్ అయిపోయాడు. అంతకు ముందు 20,000, 30,000, 50,000 ఇవ్వన్నారు. అంత డబ్బా అని అనేవాళ్ళు కదా. అవును, ఫస్ట్ 50,000 రూపాయలు ఇచ్చేసారు, పాట రాసి ఇట్లా ఇవ్వగానే తీసేసి టక్కుని ఇచ్చేసారు. అంటే చూడండి, అంటే ఆ పాట ఎవరి వల్ల వచ్చింది, అది ఏమైనా ఉందా? ఇది ఏది తిరిగి చూడా? కాదు, ఈ ₹1,00,000 పాట చెప్పకపోవడం మంచిదే. ఆ వెనకాలండి ఇప్పించిన వాళ్లకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎవరో ఒకరు సజెస్ట్ చేస్తారు, సహృదయ మూర్తులు. ఓకే, వాళ్ళకి నా నమస్కారాలు. చెప్పకూడదు, టైం వచ్చినప్పుడు అన్ని చెప్తాం కదా. అదే, గొప్ప వ్యక్తులు వాళ్ళు. సో మీ తోటి కవుల నుంచి, అంటే గేయ రచయితల నుంచి కూడా ఏమన్నా ఎవరన్నా? సుద్దాల అశోక్ తేజ గారు చాలా బాగుంది తమ్ముడు అని విని, పాట ఆశాంతం విని ఆశీర్వదించారు. ఓకే, తర్వాత చాలా మంది గీత రచయితలు చేశారు. గీత రచయితలు అందరూ కూడా నాకు చాలా ఇష్టమైనటువంటి గీత రచయితలు ఇప్పుడున్న వాళ్ళు. అప్పుడు ఏంటంటే నాకు వేటూరి సుందరమూర్తి గారు ప్రాతస్మరణీయులు. వేటూరి సుందరమూర్తి గారును నారాయణ రెడ్డి గారు, వీళ్ళిద్దరు ప్రాతస్మరణీయులు. ఎందుకంటే నేను నారాయణ రెడ్డి గారితో 25 ఏళ్ల ప్రయాణం. ఆయన పొద్దున్న లేవగానే నా డ్యూటీ అయిపోగానే సాయంత్రం ఆయన దగ్గర ఉండేటోని. ప్రతిరోజు 5 గంటలకు డ్యూటీ అయిపోగానే నేను పోయి ఆయన త్యాగరాయ గాన సభలోను చేసే ఉద్యోగం. నేను చిన్న ఒక ఆఫీస్లో చిన్న జాబ్ చేసేవాడిని అనమాట. ఒక చిన్న పత్రికలో నేను మన అసోసియేట్ ఎడిటర్గా పనిచేసేవాడిని. చేశారు కదా మీరు? నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివాను జర్నలిజం, తెలుగు యూనివర్సిటీలో. సాయంత్రం కాగానే ఆయన దగ్గరికి పోయేవాడిని. ఆయన పోయి ఆయన స్పీచ్, ఆయన ప్రసంగం విని, ఆయన అద్భుతమైన వాక్శుద్ధితో చేసినటువంటి ప్రసంగం విని ముగ్ధుర్ని అయిపోయేవాడిని. ఆయన కనబడంగానే కాలు మొక్కేవాడిని. ప్రతిరోజు కాళ్ళు మొక్కాలి అన్నవి అనేవారు. ఆయన ఆఫీస్లో ఉంటే తెలంగాణ సరస్వత పరిషత్కి పోయి ఆయన ఆఫీస్లో కూర్చునేవాడిని. ఆయన ఎక్కడుంటే, నేను ఇక్కడ నారాయణ రెడ్డి గారు కనబడ్డారు అనుకోండి, అక్కడ నేను ఉండేవాడిని. పేపర్లలో తెలుసుకునేవాడిని ఆయన ఎక్కడికి వెళ్తున్నారు, ఏం కథ, ఒక నిశ్చితమైనటువంటి పరిశీలన. అట్లా వేటూరి సుందరమూర్తి గారు, నారాయణ రెడ్డి గారు నాకు ప్రాతస్మరణీయులు. ఇప్పుడు నాకు గీత రచయితలలో నాకు చాలా ఇష్టమైన వ్యక్తులు సుద్దాల అశోక్ తేజ గారు, చంద్రబోస్ గారు. ఓకే, వాళ్ళు కూడా నన్ను ఎంతో ఆత్మీయంగా తమ్ముడు అని ఆదరిస్తారు, ప్రేమిస్తారు. ఏదైనా పని అడిగినా కూడా వెంటనే చేస్తారు. ఓకే, అది క్షణం కూడా నో అనేది ఉండదు వాళ్ళిద్దరు. అది వాళ్ళ ప్రశంసలు చాలా మంది. ఇంకా తర్వాత ఇక సాహితీ మిత్రుల దగ్గర నుంచి అయితే
ఇక అది ఒక విప్లవాత్మకమైనటువంటి ఇక ఈ ఫేస్బుక్లో వచ్చేటువంటి ఫేస్బుక్లలోనైతే ప్రతిరోజు ఒక రచయిత ఎవరో ఒకరు రాసి నాకు ట్యాగ్ చేస్తుంటారు ఈ పాట మీద రివ్యూ రాసి. ఓకే. అది ఇంకా నిరాఘాటంగా జరుగుతుంది. వాటిని అన్నింటిని సేకరించి నేను తప్పకుండా తిరిగి చూడు మీద ఈ రివ్యూస్ అని వచ్చిన స్పందనలు, తిరిగి చూడు పాటపై స్పందనలు అని ఏదో ఒకటి నేను ఖచ్చితంగా చేస్తాను. నేను ఆ అక్షరాలను నేను పోనివ్వను. ఎందుకంటే ఈ పాట నాకు ఒక గుండెకాయ లాంటిది. అది ఇప్పుడు దాకా ఒక ఎత్తు, ఈ పాట నుంచి ఒక ఎత్తు మళ్ళీ. ఇప్పుడు నేను ఏంటంటే ఎవరినైనా పోయి అడిగినా కూడా టీవీ సీరియల్ పాటలు రచయిత ఇతను. నేను టీవీ సీరియల్స్కు అది అసలు నాన్ని పాటలు ఎవరు రాసి ఉండకపోవచ్చు. అంతే కదా. ఇప్పుడు ఒక కోయిలమ్మ అనే సీరియల్ కి, అది కూడా రాఘవేంద్రరావు గారి బ్యానర్లో 550 పాటలు రాసిన అందులో. మరి అది ఒక్క సీరియల్ కి అన్ని పాటలు రాసిన వాళ్ళు ఎవరు ఉన్నారు? ఒకే సీరియల్ మళ్ళీ ఒకే సంగీత దర్శకుడు సాయి మధుకర్ గారు. నేను ఈ 500 పాటలు రాసినప్పుడు ఈ 8 ఏళ్ల సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో నేను ఒకసారి గొడవలు కావాలి కదా. అవును. ఈ ఏదో ఒకటి జరుగుతుంటది, కలిసి ఉన్నప్పుడు ఏదో గొడవ జరుగుతుంది. కానీ మీ ఇద్దరం గొడవ పడ్డాము, కలిసి ఉన్నాము, మళ్ళీ ప్రేమగా పలకరించుకున్నాం, పొద్దున్న లేచి మళ్ళీ పని కావాలి కదా. కానీ కలిసి పని చేశాము. ఆయన ప్రోత్సాహం కూడా ఉంది. ఈ తర్వాత కృష్ణ తులసి అనేది మళ్ళీ కోయిలమ్మ తర్వాత కృష్ణ తులసిలో 200 పాటలు కృష్ణుని మీద భక్తి గీతాలు. ఎంత బ్యూటిఫుల్ భక్తి గీతాలు అంటే, అందమైన వాడులే నందగోప బాలుడే గోపికల నేస్తమే నల్లనయ్యా వేణుగనలోలుడే ముద్దు గోవిందుడే గోవర్ధనధారియే చల్లనయ్యా ఎన్నని చెప్పను ఏమని చెప్పను అల్లరి కృష్ణుని లీలలను పోతన్న కైతల్లో పొంగాడు గంగల్లే భాగవత భావముగా స్నేహ సుగంధాన్ని పంచాడు ప్రేమగా కుచేలునికి పెన్నిదిగా ప్రేరణ పొందిన పాండురంగడికి మోక్షమిచ్చెను దేవుడిగా నందలాలా ప్రేమలోలా యమునను ఈదునట మురళిని ఊదునట పశులను కాసునట కిటమూర్తి. ఇట్లాంటి భక్తి గీతాలు. అసలు ఇది సీరియల్ కాదు, ఇది ఏదో పెద్ద సినిమాలో పాట లాగా అలా అనిపిస్తా ఉంది. అంటే అంత గొప్పగా పాటలను సినిమా స్థాయికి, అంటే పాటలు అంటే రాఘవేంద్ర గారికి చాలా ఇష్టం కదా. తన సినిమాలన్నీ పాటలు విజయంలో ప్రతి పాట వినేవాళ్ళ? ప్రతి పాట వినలేదు. ఒక సందర్భం ఒక 20 పాటల వరకు ఆయన టేబుల్ మీదకి వెళ్ళాయి. తర్వాత అక్కడ పద్మజ గారు అనే ఉంటారు. అబ్బా, వారు ఎంత గొప్ప మేధావి అంటే, చాలా నాలెడ్జబుల్ పర్సన్. ఆవిడ చాలా మంచి రీడర్. మనం రాసిన పాట ఇది బాగుంది, లేదు ఈ వాక్యం ఇలా ఉంటే బాగుంటుంది, ఈ పదం ఇలా ఇంకా ఇక్కడ ఏదైనా మారిస్తే బాగుంటుందని దాన్ని బెటర్మెంట్స్ చాలా అద్భుతంగా చేశారు. అన్ని పాటలు 5-6 నిమిషాలలో ఫైనలైజ్ అయిపోతాయి. ఓకే. కొన్ని పాటలు అక్కడనే రాస్తాను, కొన్ని పాటలు ఇంట్లో రాశాను, కొన్ని పాటలు అయితే దీన్ని ఇంత దూరం ఎందుకులే అని నేను క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వచ్చేలోపు ఒక పాట రాసేవాడిని, ట్రైన్లలో పాటలు రాసేవాడిని, బస్సులలో పాటలు రాసేవాడిని. ఎక్కడ పడితే అక్కడ ట్యూన్ పెట్టుకోవడం, రాయడమే అంతే. పటాఫట్ పటాఫట్ పటాఫట్. అంటే పాటలు బాగా రాయాలనేటువంటి తీవ్రమైన ఆకాంక్షతో ఉన్న నాకు ఇవి ఆకలితో ఉన్న పులిలాగా నాకు అవి దొరికాయి. ఓకే. వందల పాటలు అలా రాసేయడమే అంతే. దానికి ఒక రకంగా చెప్పాలంటే ఆ టీవీ సీరియల్కి రాసినటువంటి పాటలు కూడా మీ భక్తి పెట్టాయని అనుకోవాలి. డబ్బులు వచ్చాయి, ఇంకోటి వీటికి అభిమానులు. అవును. తర్వాత ఇదేంటంటే సినిమా పాట మనం టికెట్ కొనుక్కొని వెళ్ళి థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడాలి, లేదా ఎక్కడైనా వస్తే వినాలి, అంతే కదా. కానీ ప్రతి గడపలోపటికి ఫ్రీగా అనివార్యంగా మోగుతూ ఉంటుంది పాట. అవును. ఇప్పుడు అనుపల్లవి సీరియల్కి నేను పాట రాసిన, అనుపల్లవి, ఎదలో ఎల్లో ఇంద్రధనస్సు, కలిసుందావురా, ఇవన్నీ పాటలు రోజు ప్లే అవుతుంటాయి కదా. వాళ్ళు వద్దన్న కూడా ఈటీవీ పెట్టగానే పల్లవి ఓ అనుపల్లవి వస్తూనే ఉంటుంది. అట్లా రోజు వచ్చేసరికి అక్కడ పేరు పడుతూ ఉంటుంది. మా బంధువులు వాళ్ళందరూ నీ పేరు టీవీలో వస్తుంది అని అడేవాళ్ళు అనమాట. అదొక వింత అనుభూతి. కానీ నాతో నేను పరిచయం లేకున్నా నాతో నమ్మకంతో వాళ్ళు మొత్తం పాటలు నాతో రాయించడం ఎంత గొప్ప విషయం అది. అవును. అది వాళ్ళ గొప్పతనము, వాళ్ళ సహృదయత. నేనెవరో తెలియదు వాళ్ళు. అదే ఒక రచయితని యాదగౌడ్ అని పరిచయం చేశాడు నన్ను, ఒక మ్యూజిక్ ఇన్ఛార్జ్.
అమ్మో, మీకు రైట్ వేగంగా రాసి ఇక్కడ ఉండే పాయింట్ ఏంటంటే వేగంగా రాసే రచయితలు వాళ్ళకి కావాలి. వేగంగా రాసే రచయితలు అంటే బిజీ రచయితలు వేగంగా రాయారు. వాళ్ళకు ఒక వారం రోజులో 10 రోజుల్లో టైం అడుగుతారు ఒక పాటకు. వేగంగా రాయాలి. మరి వర్ధమాన రచయితలతో చిన్న వాళ్ళతో రాయిస్తామంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు. అంతగా ఉండదు కదా. అవును. ఇప్పుడు ఒక పురాణాల మీద మహాభారతం మీద పాట రాయమంటే వాళ్ళు ఎట్లా రాస్తారు? లేకుంటే ఒక గొప్ప డీప్ ఈ దేశం గొప్పతనం మీద రాయమంటే వాళ్ళు ఎట్లా రాస్తారు? ఈ దేశం మీద భౌగోళిక, రాజకీయ, ఆధ్యాత్మిక ఇన్ని త్రివర్ణ పతాకం లాగా ఈ మూడుటి మీద అవగాహన ఉండాలి. గంగా, సింధు, కావేరి, యమునలు, కృష్ణ, గోదావరి, తుంగమ్మ పెన్నలు, ధనధాన్యాలు పండించు జలసిరి మనదిలే. జగతికి వెలుగుల జ్ఞానము పంచిన పుణ్యపుడమీది మనదిలే. నరుడికి విలువల నడతను నేర్పిన శాంతి కపోతం మనదిలే. ఇట్లాంటి దేశం గొప్పతనాన్ని వర్ణించడానికి ఇది ద్వీప కల్పమను కల్ప తరువురా పావని అని ఇట్లాంటి ఇంత గొప్పగా రాయాలంటే వర్ధమాన వాళ్ళకు వాళ్ళు అంత వాళ్ళకి కావాల్సినంత స్థాయిలో వాళ్ళు రాయలేరు. పెద్దలు రాయాలంటే టైం కావాలి. ఇటు బిజీగా ఉండని రచయిత కావాలి, నాలెడ్జ్ ఉండాలి. అప్పుడు నేను ఆ స్పేస్ లోకి నేను వెళ్ళాను. కథ సగ 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 రాయడమే రాయడం. ఎంత స్పాన్ లో ఇన్ని పాటలు వచ్చినాయి అంటే 750 పాటలు ఒక 8 ఏళ్లలో రాశాను. సీరియల్ ఓన్లీ మిగతా పాటలు రాసుకుంటూనే మిగతా పాటలు సినిమా పాటలు రాసుకుంటూ ప్రైవేట్ పాటలు రాసుకుంటూ బతుకమ్మ, బోనాలు, లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్, ప్రేమ గీతాలు, అల్లరి పాటలు. నాకు ఫోన్ రోజు ఏదో ఒకటి పాట నాకు ఫోన్ వచ్చిందంటే పాట అయిపోయినట్టే. అంతే. ఫోన్ వచ్చిందంటే నేను టేకప్ చేస్తా. సాధారణంగా నో అనేది నా నోట్లోంచి రాదు. ఎందుకు రాదు అంటే అది పాట. ఇప్పుడు నేను పాటలు రాయాలంటే అంత ఇష్టం పాట రాయడం అంటే. మనం సూపర్ మార్కెట్ యజమాని, రిన్ కావాలన్నా తీసుకో, లక్స్ కావాలన్నా తీసుకో, బై కావాలన్నా తీసుకో అన్నట్టే. ఏ పాట అంటే ఆ పాట. అది నాకు పాట రాయడం అనేది నన్ను అడిగిందంటే నేను అసలు ఒక్కోసారి రెమ్యునరేషన్ కూడా పట్టించుకోను. ఎంత ఇస్తున్నారని కూడా పాట అనేది వచ్చిందంటే నాకు ఫోన్ చేసి పాట అడుగుతున్నారంటే నేను వాళ్ళకి గుర్తొచ్చాను. అది ఎంత నాకు ఆ రెస్పెక్ట్ బాగుంటది అనమాట. నేను వాళ్ళకి గుర్తొచ్చాను పాట రాయడానికి. ఇది పాట రాసే అవకాశం, మౌనశ్రీ మల్లిక్ పాట రాయాలని నాకు ఫోన్ వచ్చింది కదా, అది నేను దానికి ఇంపార్టెన్స్ ఇస్తాను. నేను రెస్పెక్ట్ చేస్తాను. మల్లిక్ ఓకే. మౌనశ్రీ అని ఎందుకు? మౌనశ్రీ అంటే ఏంటి అసలు? చాలా మౌనం అంటే నేను కామ్నెస్ కదా. అవును, అంటే మౌనం అనేది ఒక గొప్ప శబ్దం. అది డివోషనల్ గా ఆలోచించిన తాత్వికంగా ఆలోచించినా కూడా మౌనం నథింగ్ బట్ ధ్యానం. అంటే మన నాలెడ్జ్ని మెరుగుపరచుకోవడానికో లేకుంటే జ్ఞానం కోసం ఈ సకల చరాచర జగత్తులో పుట్టినటువంటి మహనీయులందరూ మౌనంగా తపస్సు చేసిన వాళ్ళేగా. సో మౌనం అనేది, మౌనేనా కలహం నాస్తి అన్నారు. మౌనంగా ఉండడం వల్ల మనం అసందర్భ ప్రేలాపనలు చేయకుండా సాధ్యమైనంత కామ్గా ఉండడం, సంస్కారవంతంగా ఉండడం, కేవలం మన చెవులు మాత్రమే ఇచ్చి నోరునివ్వకుండా ఉండడం. ఈ చెవులు ఇస్తే జ్ఞానం వస్తుంది, ఇస్తే మన జ్ఞానం వాళ్ళకి పోతుంది తప్ప మనకేం వస్తుంది. మౌనం అనేది నాకు ఆ శబ్దం నచ్చింది, ఆ శబ్దం వెనకాల ఉన్న అర్థము నచ్చింది. శబ్దము అర్థముల మేలు కలయిక మౌనం అనే పదం నాకు నచ్చింది. పైగా నాకు చిన్నప్పుడు చాలా రమణ మహర్షి గారి ఫిలాసఫీ నేను ఎక్కువగా చదివిన తర్వాత నాకు మెహర్ బాబా గురించి నేను ఎక్కువగా తెలుసుకున్నా. వాళ్ళ గురించి వాళ్ళు మెహర్ బాబా దాదాపుగా 50 years పైన మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ నేను మాట్లాడుతుంటా. నేను ప్రసంగకర్తను కదా, సాహిత్యం గురించి కవిత్వం గురించి మాట్లాడంటే చాలా వేదికలు నన్నే పిలుస్తాయి. చాలా వేదికలలో పుస్తక పరిచయాన్ని కానీ లేదా ముఖ్య అతిథి కానీ ఆవిష్కర్త కానీ ఇట్లా నన్ను పిలుస్తూ ఉంటారు. ఆ పుస్తకంతో మాట్లాడాల్సి వస్తారు అనమాట. మౌనశ్రీ మల్లిక్ అనేది ఒక యూనిక్ నేమ్ లాగా అనిపించింది. దానికి పెద్దగా అది అట్లా సెటిల్ అయిపోయింది. అంటే ఒక పెక్యులర్ నేమ్ ఉండడం కూడా ఐడెంటిఫై కదా. అది ఒక ఐడెంటిటీ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఎవరికి లేని పేరు మనకు ఉండడం వల్ల అది మర్చిపోరు కూడా.
ఏదో పేరుండే కదా మల్లిక్ అనే పేరు ఉండొచ్చు ఎంతో మందికి, కానీ మౌనశ్రీ మల్లిక్ ఒకడే కదా. మల్లిక్ లబ్ధ ప్రతిష్ఠులు ఉన్నారు, కార్టూనిస్ట్ ఉన్నారు. మల్లిక్ గారు అవును, లేరా, అవును. గేయ రచయిత మల్లిక్ కూడా ఒక అతను ఉండేవాడు అప్పట్లో, కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. తర్వాత ఆల్ ఇండియా రేడియోలో కూడా మల్లిక్ ఉండేవాడు, కడప స్టేషన్లో. అట్లా చాలా మంది మల్లికులు ప్రతినిధులు ఉన్నారు. మౌనశ్రీ మల్లిక్ అనేది ఒక యూనిక్ నేమ్ లాగా ఉంటుందని అలా పెట్టుకున్నాను. పుస్తకాలలో, కవిత్వంలో, ఎక్కడ పేపర్లో వచ్చినా కూడా అదే కదా. సో ఒకవైపు కవిత్వం అంటే దేని మీద అందించాలంటే దాని మీద స్పందిస్తూ కవిత్వం రాయటం ఒకవైపు, అంటే సాహిత్య వ్యాసంగం. అవును. ఇంకొక వైపు ఈ పాటల రచన. అవును. ఇవి కాకుండా ఇంకేముండే మల్లిక్లో? నాకు కవిత అనేది నా తల్లి, పాట అనేది నా ప్రియురాలు. పాట. సో నిర్వచనం బాగుంది. సో కవిత్వం అనేది మూలం కదా. పాటకైనా అదే మూలం కదా. పాటకైనా మూలం కవిత్వమే కదా. సో కవిత్వంలోంచి నేను రావడం వల్ల నాకు సాహిత్య ప్రపంచం అనేది బాగా హెల్ప్ అయింది. నాకు చాలా పేరును తీసుకొచ్చింది ఇది. నేను అప్పుడు మొదట్లో కవిత్వంలోకి వచ్చేటప్పుడు నేను చాలా మందికి తెలియడానికి కారణం ఏంటంటే, అసలు నేను కవిత్వం రాస్తున్నానా, అసలు నాది కవిత్వమేనా అని ఎవరినైనా అడిగితే ఎవరు చెప్పేవాళ్ళు, ఎవరు ఉండేవాళ్ళు ఊర్లలో, ఎవరు ఉండకపోయేది కదా. ఏం చేసేవారంటే వర్ధన్నపేట, వరంగల్ జిల్లా, కవితల పోటీలకు పంపించేవాడిని అనమాట. కవితల పోటీకి పంపిస్తే, ఏ పోటీకి పంపిస్తే ఆ పోటీకి ప్రథమ బహుమతి నాకు. అంతే. అది రాష్ట్ర స్థాయిలో కావచ్చు, జాతీయ స్థాయిలో కావచ్చు, చివరికి అంతర్జాతీయ స్థాయి తానా వాళ్ళు పెట్టిన దాంట్లో కూడా నాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. తానాది వచ్చింది, రంజని కుందుర్తి వచ్చింది, తర్వాత జీవీఆర్ వచ్చింది, ఆ రాధేయ కవిత, అసలు ఏది తీసుకోండి నాకు అలా ఫస్ట్ ప్రైజ్ ఉంటుంది. ఎక్కడ చూడు ఫస్ట్ ప్రైజ్, అంటే అన్ని ప్రైజులు వచ్చాయి అనమాట. అట్లా నాకు ఎవడు ఎక్కడ చూసినా పోటీలలో ఫస్ట్ ప్రైజ్ వస్తుందని పేపర్లో పడుతుంటుంది కదా. అట్లా చాలా మందికి నేను రీచ్ అయినా. శివారెడ్డి గారి దగ్గరికి నా పేరు వెళ్ళడం అట్లనే జరిగింది. ఆచార్య ఎన్ గోపి గారి దగ్గరికి అట్లనే వెళ్ళింది. కొన్ని కవితలు చదివి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు స్వయంగా ఫోన్ చేసి అభినందనలు తెలిపిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఓకే. భ్రాంతిమతిలో కాంతి వర్షం అనే కవిత చదివినప్పుడు కూడా ఆయన పదప్రయోగం బాగా ఏంటయ్యా ఎంత బాగుంది అన్నాడు. మేఘాల మర్మాలు అంటే నేను ఆయన కవిత్వం బాగా చదివిన వ్యక్తిని కాబట్టి, చదివినప్పుడు ప్రభావం ఉంటుంది కదా, శైలిలో కావచ్చు, భాష ప్రయోగించే భాషలో కావచ్చు, అలా అనిపించేది. ఇతను నన్ను ఆయన మామూలు అటు కవిగా ఇటు గేయ రచయితగా అట్లనే ఎన్ని పాటలు ఆయన నుంచి. అసలు ఈ భూమి మీద పుట్టినటువంటి గొప్ప కవులలో మనం అనుకుంటాం కదా, కిడ్స్ అవి ఇవి పేర్లు చెప్తుంటాం ఇంగ్లీష్, అది మనం చెప్పుకోవడం ప్యాషన్ అనమాట మనకు. అంటే మనకు అట్లా చెప్పుకుంటాం. జాన్ కిడ్స్, వాళ్ళ ఫ్యాబులో నెరుడా, ఈ కవిత్వం మీకు తెలుసా అని అంటుంటారు కదా కొంతమంది. వీళ్ళందరూ నారాయణ రెడ్డి, మన శేషేంద్ర గారు, గోపి గారు, శివారెడ్డి గారు, వీళ్ళందరి కింద అనుకుంటారు వాళ్ళు. వీళ్ళు చేసిన ప్రయోగాలు మామూలు విషయమా? నారాయణ రెడ్డి గారిని తీసుకుంటే ఎంత గొప్ప కవిత్వం రాశాడో అంత గొప్ప పాటలు రాశాడు. మనసు పలికే మౌన గీతం నీవే ఏంటంటది, అనువు అనువు నా వెలసిన దేవా, కను వెలుగై మము నడిపించరావా. ఎంత గొప్ప పాట అది. డాక్టర్ల యొక్క గొప్పతనం మీద అంత గొప్ప పాట లేదు. అంటే మీరు ఏ పాటను తీసుకున్నా కూడా అత్యంత రమణీయమైనటువంటి శైలిలో ఉంటుంది పాట. తర్వాత దాంట్లో సామాజికత ఉంటుంది ప్రతి పాటలో. ప్రపంచ పదులు అనేది అదొక ఆధునిక భగవద్గీత. రైట్. ప్రపంచ పదులు. చేతగాని తనముంటే జాతకాన్ని నిందించకు, నమ్మలేని సరుకుంటే అమ్మకాన్ని నిందించకు, ఎందుకైనా మేలు లోపమెక్కడుందో తెలుసుకుంటే, చేయి జారిపోతుంటే జీవితాన్ని నిందించకు, కలం రాయలేకుంటే కాగితాన్ని నిందించకు, విజ్ఞానం వికసించదు విదేశాలు తిరిగొస్తేనే, పరిణతమది ప్రసరించదు పురాణాలు తిరగేస్తేనే.
ఎంత ఆ ఆ అర్థం కాని అది ఆ రిధం ఎట్లుంది అదంతా Hmm. స్వరకల్పన ఆయనే. ఉమ్, ఆయన సంగీతము సాహిత్యం రెండు తెలిసినటువంటి గొప్ప వ్యక్తి. అదే. అంటే గొప్ప నేనేమంటానంటే జ్ఞాని. సినారే శేషేంద్రను మించిన వాళ్ళు అంటే కొంచెం సంప్రదాయ కవిత్వం దగ్గరకు వచ్చేసి విశ్వనాథ సత్యనారాయణ అదే. మహా అద్భుతం. జాషువా వీళ్ళిద్దరూ ఆ, కొంచెం ముందు తరంలో వీళ్ళిద్దరూ అసలు సరస్వతీదేవికి రెండు కళ్ళు లాంటి వాళ్ళు. ఆధునిక కవిత్వం విషయానికి వచ్చేసరికి అదే. వీళ్ళిద్దరు అవును. శేషేంద్ర సినారే. అలాగే నా మన- దేశం నా ప్రజలు. అయ్యా ఉమ్, అది నా దేశం నా ప్రజలు ఏంటి అది మామూలు విషయమా? అదే. మన ఆధునిక మహాభారతం. రక్త స్పర్శ. అయ్యో రక్త స్పర్శ. ఎలాంటి నేను- రాశాడు శేషేంద్ర. శేషేంద్ర వసంతం వచ్చిందో లేదో ఆ కోకిల గొంతు చూడు ఎలా మారిపోతుందో. వసంతం వచ్చిందో లేదో ఆ కోకిల గొంతు చూడు ఎలా మారిపోతుందో. చైత్రమాసపు ఎండ తగిలిందో లేదో చూడు ఆ బీరు సీస మూత ఎలా ఎగిరిపోతుందో చూడు. అంటే ఎక్కడ కోయిల ఎక్కడ వీరు. ఎక్కడి బీరు దేనికి దేనికి కలిపాడు చూడండి. ఆ, అదే. నేను సీతాకోక చిలుక కలిసి వసంతం ఒడ్డున కూర్చొని వసంతాన్ని ఆస్వాదిస్తున్నాం అంటాడు. ఉమ్, వసంతాన్ని నేను సీతాకోక చిలుక మధ్యాహ్నం ఒడ్డున కూర్చొని నేను సీతాకోక చిలుక వసంతాన్ని ఆస్వాదిస్తున్నాం అంట. ఏంది థాట్ అదే. అంటే అంటే అసలు సంబంధం లేని విషయాలు పరస్పర ఉమ్, విరుద్ధమైనటువంటి విషయాలు అవును. కలపడం అసలు. అవును ఉమ్, అవును. అంటే నారాయణ రెడ్డి గారు వీళ్ళిద్దరు మాత్రము ఒక అద్భుతం. అదే. వాళ్ళని చదవకుండా కవిత్వం రాస్తే పాపం. అదే. అదే అదే. నిజంగా. ఉమ్. సో అట్లా ఈ పాటల ప్రయాణం ఒకవైపు, కవితా ప్రయాణం ఒకవైపు నడుస్తూ ఉంది. ఉమ్, సో ఇప్పుడు మౌనశ్రీ మల్లిక్ ఉమ్. సో ₹1,00,000 గేయ రచయితగా ఊరుకోండి. ఈ పరిణామ క్రమం కొంతమంది సో ఎలా ఉందంటే ఇప్పుడు యాక్చువల్గా ఈ పాట వచ్చే ముందు దాకా కొంచెం ఒక రకంగా చెప్పాలంటే మంచి ఎప్పుడు ఛాన్స్ వస్తుంది నేను అనే దాంట్లోనే ఉండవు కదా. అంటే పెద్ద సినిమాలు, పెద్ద ప్రాజెక్టులు పెద్ద ఏవి ప్రాజెక్ట్ కూడా రావట్లేదే అనే ఉంది. అయితే గమ్మతైన విషయం ఏంటంటే నేను మొదటి సినిమా పాట రిలీజ్ అయినప్పటి నుంచి చేతిలో చేసేదికే. ఎప్పుడు పాటలు రాస్తూనే ఉన్నాను. అది యూట్యూబ్కి రాశానా, వేరే ఛానల్స్కి రాశానా, సీరియల్స్కి రాశానా, సినిమాలకు రాశానా, నేను పాట అయితే రాస్తున్నాను. అదే. ఇప్పుడు కొంతమందికి అవకాశాలు వెంటనే వస్తాయి, కొంతమందికి రావు, కొంతమందికి ఆలస్యంగా వస్తాయి. అదే. అది ప్రతి మనిషికి ఇంకొక మనిషిలాగా జరిగినట్టే జరగాలనేది ఏం లేదు. అవును. నేనేం కొంతమందికి అసలు అవకాశాలు రాకపోతే నేను చేసిన ఉంటుంది. ఇప్పుడు నా పొరపాటు కూడా నేను చెప్పాలి. నేను చేసిన పొరపాటు ఏంటంటే నేను వచ్చిన పాటను రాసుకుంటూనే ఉన్నాను, కానీ నేను ఎవరినైనా వెళ్ళి ఒక పాట ఇవ్వండి అని అడగొచ్చు కదా. ఇప్పుడు నాకు ఏదైనా టైం దొరికినప్పుడు వెళ్ళి, లేకుంటే ఫలానా దర్శకంతో నాకు పని చేయాలని ఉంది, సాగర్ కే చంద్ర గారి దగ్గరికి వెళ్ళి, ఆ భీమ్లా నాయక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక పాట ఇవ్వండి అని అడగొచ్చు. లేకుంటే సంగీత దర్శకులతో అడగచ్చు. అంటే ర్యాప్ కూడా ముఖ్యమే అంటే ఇవాళ రోజుల్లో. అంటే లేదు, ఇప్పుడు నేను ఇన్ని పాటలు రాశాను సార్, నాకు ఒక పాట ఇవ్వండి అంటే ఆ సినిమాకి ఇవ్వకపోవచ్చు. అదే తర్వాత ఏదో ఒకటి. వేణు ఉడుగుల గారు ఉన్నారు, విరాట పర్వం డైరెక్టర్ గారు అని మా వరంగల్లే. నేను వెళ్ళి అన్నయ్య నాకు ఒక పాట ఇవ్వవా అంటే అప్పుడు ఇవ్వకపోవచ్చు. 2-3 సార్లు అడిగితే అది చాలా పాటలు రాస్తున్నారు కదా, ఒకటి ఇవ్వడంలో తప్పేముంది అని అనుకోవచ్చు ఆయన. అడిగితే అప్పుడే ఇవ్వాల్సిన అవసరం లేదు. అప్పుడే అవకాశం ఉంటే ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. తర్వాత నేను వారికి గుర్తొస్తుంది కదా. వెళ్ళి ఒక సంగీత దర్శకుడు. వేణు నా పరిచయం లేదా? నీకు పరిచయమే కదా. మీకు చిన్న పరిచయం ఉంది, మా వరంగల్లే కదా. నీవు వరంగల్లే మనది పక్క ఊరే అన్న. ఒక వాడి మనం కవిత్వం నుంచి వచ్చాం కదన్న, ఇంట్లో కీరవాణి గారితో పనిచేశాను, వీళ్ళందరూ ఇచ్చారంటే ఆయన చూస్తారు కదా, ఆయన చూస్తూ ఉంటారు కదా. ఇస్తే ఆయన కవిమిత్రుడు కదా. అవును. పైగా ఒకే ప్రాంతానికి చెందిన వాళ్ళ మీది తినాలి మాది తినాలి ఇలాగా అట్లా ఉండొచ్చు. పనిచేసే మంచి సంగీత దర్శకుడు ఆయన, చరణార్జున్. ఆయనకు మెసేజ్ పెట్టాను నేను, అన్న మీతో పని చేయాలని ఉందంటే. ఆయన ఎంత గొప్ప మెసేజ్ రెస్పాండ్ అయ్యారు తెలుసా, మీ సాహిత్యం చాలా ఇష్టం అన్నా నాకు, మనం కలిసి పనిచేద్దామని మెసేజ్ పెట్టారు. సూపర్. అంటే అది నా లోపల నా లోపం. అది వచ్చిన పాటను రాసుకుంటూ వెళ్ళాను. డబ్బుల కోసమో లేకుంటే ఇంకా దేనికోసం పాట అడిగాడు ఆయన. వాళ్ళు చిన్న వాళ్ళ పెద్ద బ్యానరా ఏది అది. ఇప్పుడు ఉద్యోగాలు ఏం చేయట్లేదు కదా.
ఇంకెందుకు అవసరం లేదు ఇక. అదే సో ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇప్పుడు ఫుల్ టైం దీనికోసం అసలు నాకు ఆర్థిక ఇబ్బందులే లేవు. అదే లేవు. నేను ఒక మంచి ఉద్యోగి కంటే ఎక్కువ సంపాదించగలను. అదే అంటే ఇది ఆ ఉద్యోగంలో ఉంటే ఎంతైతే సంపాదించగలరో అంతకంటే ఎక్కువ సంపాదిస్తున్నారు కదా. అసలు నువ్వు ఊహకు ఊహకే కూడా అందనంత. అన్ని రెట్లు ఎక్కువ. రెట్లు అనలేం కానీ ఇప్పుడు ఎంత పెద్ద జాబ్ చేసినా 1 లక్ష రూపాయలు అయితే ఇయ్యరు అదే కదా, ప్రైవేట్ సంస్థలలో ఇవ్వరు కదా. కానీ ఇక్కడ అది 1 లక్ష రూపాయలు అనేది ఇప్పుడు 3-4 పాటలు రాస్తే ఒక వచ్చేస్తాయి. పాటో 2 పాటలో 3 పాటలో 4 పాటలో లాస్ట్ 5 పాటలు రాసినా కూడా వస్తాయి కదా వచ్చేస్తాయి కదా. అదే కదా. సో సో కాబట్టి ఆ వర్క్ అయితే ఉంటుంది ఇప్పుడు. అది ఎప్పుడు 10 సంవత్సరాలలో లాస్ట్ కరోనా టైంలో కూడా నేను పాటలు రాసిన. ఓకే. ఎప్పుడు నేను ఖాళీగా లేను. నాకు ఒకవేళ టైం దొరికితే మంచి కవితలు రాస్తాను, నా పుస్తకాలను ఎడిట్ చేసుకుంటాను. ఓకే. ఇప్పుడు మంటల స్నానం రెడీ అయింది, అది కూడా బయటకు వస్తుంది. దిగంబర, గరళం, మంటల స్నానం, గరళం, తప్త స్పృహ. ఇప్పుడు ఈ 3 కవితా సంపుటాలకు 3 కవితా సంపుటాలు ఇప్పుడు వచ్చినాయి. 30 అవార్డులు వచ్చినాయి. అవి ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డులు, పెద్ద పెద్ద అవార్డులు. అవి కోరుకునే అవార్డులు. సినారే సాహితీ గౌతమి సినారే కవితా పురస్కారం కావచ్చు, లేకుంటే మన దాస్యం వెంకటస్వామి పురస్కారం అని అన్ని రకరకాల పురస్కారాలు వచ్చినాయి వాటికి. అదే. సో ఒకవైపు కవిగా అలాంటి ఒక తృప్తి, ఆ ప్రస్తావన అలా కొనసాగుతుంది. కవిత్వంలో సూపర్ గా అది 500 నుంచి 600 పుస్తకాలకు ముందు మాటలు రాశా. అది అందరికి లభించే గౌరవం కాదు కదా. అసలు ముందు మాట ఎవరు అడుగుతారు? అదే వాళ్ళకి ఎంతో నచ్చితే, ఇప్పుడు మీరు ఎంతో నచ్చితే గానీ నేను ముందు మాట మీతో రాయించుకోవాలని నాకు అనిపించదు. అట్లా పెద్ద కవుల నుంచి వెళ్ళి బాగా సీనియర్ కవుల దగ్గర నుంచి ఇప్పుడు ఆప్కారి సూర్యప్రకాష్ అనే గొప్ప కవి ఉన్నాడు. ఆయన గొప్పతనం చూడండి, ఆయన సౌహృదయత. నేను చిన్న పిల్లోడిని, నాకు నా పుస్తకాన్ని ముందు మాట రాయి మళ్ళీ పంపించారు. ఓకే. ఎంత గొప్ప విషయం అది. రాశాను, ఆవిష్కరణకు పిలిచారు. అంటే తృప్తి వేరే ఉంటది కదా. చాలా గొప్ప గొప్ప పుస్తకాలకు ముందు మాటలు రాశాను. చాలా గొప్ప పుస్తకాలకు, నవల్స్కు రాశాను. తాన్సేన్ జీవిత చరిత్ర స్వర సంధ్య అని వచ్చింది, దానికి ముందు మాట రాయించారు డాక్టర్ ప్రొఫెసర్ కొండయ్య గారు. అంటే ఎట్లా రీచ్ అయిందో చూడండి. చాలా గొప్ప విషయం. అంపశయ్య నవీన్ గారు మౌనశ్రీ మల్లిక్ అనేటువంటి ఒక క్యారెక్టర్ పెట్టి ఒక కథ రాశారు ఆయన. ఏమన్నా అది మన అదృష్టం కాకపోతే నవీన్ గారు ఎక్కడి నవీన్ గారు కథ. యానంలో ఒక రోజని మేము యానం పోయినాం. అక్కడ నేను, శ్రీనివాస్ గౌడు, మండాది గోపినాథ్, రమణారెడ్డి మేము పోతే మా క్యారెక్టర్లను యాజ్ ఇట్ ఈజ్ పెట్టి మౌనశ్రీ పేరు మౌనశ్రీ మల్లికి పెట్టి కథ రాశాడు. ఎట్లాగా సాహిత్య ప్రపంచం ఇచ్చినటువంటి గౌరవాలు కానీ, నేను కవిత్వంలో లేకుంటే నేను ఎవరికి తెలిసేవాడు. సో ఇదంతా కూడా కవిత్వం ఇచ్చినటువంటి ఆస్తే. ఇప్పుడు నేను ఒక పాట అడిగినా కూడా నాకు ఎందుకు ఇస్తున్నారంటే, కవిగా నేను చాలా మందికి తెలుసు కాబట్టి. ఇప్పుడు నేను తెలియదు అనుకుందాం, నేను రాసిన ఒక పుస్తకం తీసుకుపోయి ఇస్తాను, ఒరే పుస్తకమే రాసాడు అయితే అనుకుంటారు కదా. తర్వాత చాలా పుస్తకాలు రాశాడని తెలుసు, లేదా వికీపీడియాను గూగుల్లో సెర్చ్ చేస్తారు, లేదా యూట్యూబ్ సెర్చ్ చేస్తారు కదా. సో అట్లా చాలా మంచి రికగ్నేషన్ కవిత్వం ద్వారా వచ్చి, అది నా కవిత్వం మెల్లగా పాట వైపు ప్రయాణం చేసేసి ఇప్పుడు వరకు 1000 పాటలు రాశాను. సినిమాకి మొత్తం పాటలు. ఇప్పుడు ప్రైవేట్ సాంగ్స్ కూడా నేను చాలా మంచి మంచి సీరియల్స్ కి, సినిమాలకి అన్ని కలిపి, సీరియల్స్ కు, సినిమాలకు, భక్తి గీతాలకు, తర్వాత సామాజిక గీతాలు. ఉదాహరణకు ఎట్లా ఉంటాయంటే, ఏదో ఒక సందర్భం బయట ఈ వసుధనాది అని కాలు దువ్వుతూ నీవు జీవ వైవిధ్యమును కాలరాస్తున్నావు, సరికొత్త రోగాల పుట్టుకకు తెరతీసి మరణమంచుకు చేరి పొలికేక పెట్టక ప్రణమిల్లరా అమ్మ అవనికి, ప్రశ్నార్థకం కాకు పుడమికి, కాపాడరా కల్పవల్లిని, పూజించరా పుడమి తల్లిని, కరుణలేక నీవు కాలయముడిగా మారి పచ్చని భూమికి తల కొరివి పెట్టక ప్రణమిల్లరా అమ్మ అవనికి, ప్రశ్నార్థకం కాకు పుడమికి. ఇలాంటి అంటే ప్రకృతిని నాశనం చేసి జీవ వైవిధ్యాన్ని మొత్తం నాశనం చేసేటువంటి అలాంటి పాటలు కావచ్చు.
పండగ పాటలు కావచ్చు. పండుగల పాటలు, బతుకమ్మ పాటలు, బోనాల పాటలు, తర్వాత కార్మికుల గీతాలు. ఎండల్లో ఎండుతూ తనువును మరిగిస్తావు, వానల్లో నానుతూ నిదురను మరి చేస్తావు, నీకు లేదు ఏ ఋతువు, శ్రమ ఒకటే నీ క్రతువు, నీకు సాటి ఏ పదవి అంటున్నది పృథివీ, కార్మికుడా నీ భవితను చూస్తున్నది వసుంధర, కర్షకుడా నీ కవితను రాస్తున్నది విశ్వంబర. మళ్ళీ సినారే టచ్ విశ్వంబర. అవును, మరి అంతే కదా. అంటే కార్మికుడి యొక్క కష్టం, ఇట్లాంటి పాటలు అసలు ఎన్నో పాటలు రాశాను నేను. సో పాటలతోటి పాటల మధ్య బతుకుతూ పాటల గాలి పీలుస్తూ ఇక పాటే నేనే పాట. అంతే. అంటే నాకు పాట అనేది, నాకు ఒక పాట వచ్చింది అనుకోండి, ఇప్పుడు మా ఆవిడ నేను కలిసి గుళ్ళోకి పోతున్నాం అనుకోండి, ఒక పాట వచ్చింది అనుకోండి, నువ్వు వెళ్ళిరాపో, నేను ఈ పాటే నాకు దేవుడు, ఇదే మనకు అన్నం పెడుతుంది, ఇదే నాకు ఆనందాన్ని ఇస్తుంది, ఆమె వెళ్ళిపోతుంది. నేను అక్కడే ఆ గుడి మెట్ల మీద కూర్చొని రాస్తాను. పాటను అత్యంత వేగంగా స్వరాలకు ఎటువంటి క్లిష్టతరమైనటువంటి స్వరమైన, ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తా. సబు వర్గీస్ అనేటువంటి ఒక అతను మలయాళ సంగీత దర్శకుడు నాకు ట్యూన్ ఇచ్చాడు. ఇంట్లో మీకు అన్ని ఏకాక్షరాలే ఉన్నాయి, లఘువులే కనపడుతున్నాయి, అన్ని లఘువులే, దీర్ఘాలు లేవు, సున్నలు లేవు, ఒత్తులు లేవు. మరి అలాంటి తెలుగు భాష ఉంటుందని ఆయనకు తెలియదు. ఇప్పుడు తెలుగు వస్తులే ఆయనకు. ఓకే, అది ఇచ్చాడు. నేను చూడండి ఎట్లా రాశాను. చెలివరములు కురిసెను ఎదలో, కలవరములు కరిగెను మదిలో, అలలెగసిన వలపుల నదిలో అడుగులు కదిలే. అంటే ఎలాంటి క్లిష్టతరమైన పాట అయినా, ఎలాంటి క్లిష్టతరమైనటువంటి రాగమైనా, అది ఏ కంపోజిషన్ అయినా, మళ్ళీ ఒక్క మాత్ర కాదు కదా, ఇంత మైన్యూట్ వెంట్రుక వాసిలో కూడా తేడా రాకుండా రాయగలవు. దాన్ని అలా ఫినిష్ చేసి పడేస్తా. అదే. సో మన సంగీత దర్శకులు ఖచ్చితంగా మౌనశ్రీ మల్లిక్లో ఉన్నటువంటి ఏదైతే ఈ ప్రతిభ ఉందో దీన్ని ఖచ్చితంగా గుర్తించి, అంటే నేను అంటున్నది ఇప్పుడు ఎవరైతే మెయిన్ స్ట్రీమ్లో ఉండారో సో వాళ్ళ దృష్టిలో పడాలని ఖచ్చితంగా ఈ మన ఇంటర్వ్యూ ద్వారా మన ఇంటర్వ్యూ చేరువ వాళ్ళకి ఇది చేరి నీకు ఖచ్చితంగా అవకాశాలు, మంచి అవకాశాలు, పెద్ద సినిమాల అవకాశాలు రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఇప్పుడు అంటే మౌనశ్రీ మల్లిక్ ఇప్పుడు దాకా 1000 పాటలు రాశాడు అన్నాడు కదా. సో ఇందులో ఇప్పుడు ఏదైతే మనం తిరిగి చూడు అనే ఏదో ఒక పాట, ఆ పాట తోటి ఇప్పుడు ఒక దిశ మారింది. అదే. సో ఇది అంటే ఏదైనా ఒక లక్ష్యం అంటూ, ఒక జీవితాశయం అంటూ ఏమన్నా ఉందా మల్లిక్ మీకు? నేను ఒక మనిషిగా ఇక్కడ పుట్టాను. అది నేను ఇప్పుడు మీ ముందు కూర్చొని ఇలాంటి కవిత్వం గురించి, పాట గురించి మాట్లాడుతున్నాను కదా. నేను ఎటువంటి చదువు అంటే అక్షరాలతో పరిచయం లేని ఒక కుటుంబంలో పుట్టాను. ఓకే. అసలు తల్లిదండ్రులకు చదివే రాదు. వాళ్ళు వ్యవసాయ కూలీలుగా బతికినంతకాలం వ్యవసాయ కూలీలుగా పుట్టి మరణించారు. ఓకే. లేరు, ఇద్దరు వాళ్ళు లేరు. అలాంటి కుటుంబంలో పుట్టిన నేను, అంటే కనీసం భోజనానికే ఇబ్బంది పడుతున్న నేను, హైదరాబాదుకు ఒక ఫ్రెండ్ను 250 రూపాయలు అడిగి తీసుకొని ఇక్కడికి వచ్చి, ఎవ్వరూ లేకుండా హైదరాబాద్కు వచ్చి, ఇవాళ నేను మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నాను. ఇంకా ఫలానా వ్యక్తి గురించి ముందు కూర్చొని మాట్లాడుతున్నాను. ఫలానా రాఘవేంద్ర గారితో పనిచేస్తున్నాను. నేను రాసిన పాట బాలుగారు పాడారు. ఇంత భారతదేశంలో చాలామంది సింగర్స్ నా పాటలు పాడారు. తెలుగులో ఆల్మోస్ట్ ఇప్పుడు బడ్డింగ్ సింగర్స్ అందరు నా పాటలు పాడారు. అందరూ చాలామంది ఫోన్ చేసి నాకు పాట రాయమని అడుగుతున్నారు. ఇలా పాటలు రాస్తూనే ఉంటాను. పాటలు తక్కువ అయినప్పుడు కవిత్వం రాస్తుంటాను.
పాటలు రాస్తూనే ఉంటాను. నేను పాటల రచయితగా ఒక మంచి గీత రచయిత ఈ భూమి మీద పుట్టాడు. ఓకే. నేను తక్కువ అంటే ఇది సంఖ్యాపరంగా ఎవరికి ఎన్ని పాటలు వస్తాయో ఎవరికి తెలియదు. అవును. ఎన్ని పాటలు ఇప్పుడు జాలాది గారిని తీసుకుందామండి. ఎన్ని పాటలు రాశారు? అంతే చాలా కదా. తక్కువ పాటలు రాశారు. కానీ అన్నీ యాతమేసి కూడా తోడినా ఏరు ఎండదు ఒక్క పాట జాలదా, చాలు కదా. దానితో అది 1000 పాటలతో సమానం. అవును. పుణ్యభూమి నా దేశం మామూలు పాట. నేను అదే చెప్తున్నాను, ఎన్ని పాటలు రాశామనేది సంఖ్యాపరమైన విషయం కాదు. 1, 2, 3, ఒక 10 పాటలు, 50 పాటలు, 100 పాటలు, అద్భుతమైన ఆణిముత్యాలు, నిలిచిపోయే పాటలు, నిలిచిపోయే 10 పాటలు. కాలాల పాటు జనం నోళ్ళలో నానే మనం పాటలు. బ్రతకడానికి అన్ని పాటలు రాయాలి. మనం బ్రతకడానికి అన్ని పాటలు రాయాలి. మనం బ్రతకడానికి అందరి గుండెల్లో బ్రతకడానికి కొన్ని పాటలు రాయాలి. అవి వస్తూ ఉంటాయి. ఇట్లా ఇప్పుడు నేను ఇది ఊహించలే కదా, కీరవాణి గారి పాట నేను రాస్తానని ఊహించలేదు. నాకు అవకాశం వచ్చింది. ఎప్పుడు మించో ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం ఈ రోజు వచ్చింది అనుకున్నారు. వచ్చింది ఆ పాట అలా జనాల్లోకి వెళ్ళుతుంటే అమ్మయ్య ఒక మెట్టు ఎక్కిన ఇప్పుడు ఉంటుందిగా సంతోషం, ఆనందం. ఆ పాట మీరు ఆ పాట యూట్యూబ్ లో విని వరుసగా నేను విన్న తర్వాత మళ్ళీ వరుసగా 3 సార్లు విని నాకు ఫోన్ చేసి, అవును, మీరు ఒక టైం ఇచ్చి మనం కలుసుకొని ఒక చిట్ చాట్ మాట్లాడుకుందాం, ఈ పాట గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది అని మీరు ఒక జర్నలిస్ట్ గా పిలిచి మాట్లాడుతున్నారంటే అది ఆ పాట క్రెడిబిలిటీ కదా. అయితే ఆ క్రెడిబిలిటీ ఆ దర్శకుడి బొమ్మకు మురళి గారిది. బొమ్మకు మురళి గారి దగ్గరికి ఒక్క పాట రాయడానికి వెళ్ళి దాదాపుగా 18 పాటలు రాసా. నెక్స్ట్ వచ్చేటువంటి బాబాయిజంలో కూడా నేనే పాటలు రాసిన. బాబాయిజమా? అది తర్వాత సినిమా, అది ఆర్జీవి గారికి క్యారెక్టర్ ఉంటే ఎట్లుంటది అనేది ఒక సినిమా వస్తుంది. అది అది కూడా చాలా ఆయన దృష్టిలో పెట్టుకునే ఆయన క్యారెక్టర్. బాబాయిజమా బాబుయిజమా? బాబాయిజం. రాముయిజం ఉంటుంది కదా, రాముయిజం లాగా బాబాయిజం. అట్లా ఒక సినిమా వస్తుంది, దాంట్లో కూడా మంచి పాటలు రాశాను. అంటే సెటైరికల్ ఫిల్మా లేకపోతే ఒక సీరియస్ ఫిల్మా? అది సెటైరికల్ ఫిలిం. ఓకే. ఆర్జీవి క్యారెక్టర్ పెట్టుకొని దానికి అనేక కథలు అల్లుకున్నారు. అందులో నేను అసలు 12 నిమిషాల నిడివి గల ఒక పాట రాసిన. 12 minutes, 12 నిమిషాలు. అసలు సినిమా అనేది 2 గంటల 10 నిమిషాలు ఉంటుంది. అది దాంట్లో 10 నిమిషాల పాట, 10 నిమిషాల నుంచి 10 నిమిషాల మధ్య 10 నిమిషాలు అనుకుంటా. ఓకే. పాట రాసిన బ్రీత్లెస్ సాంగ్. సినిమాల్లో 10 నిమిషాలు పాట పెడతారు ఎవరైనా, కానీ ఈ రోజులు ఎవరు పెట్టరు. ఆ సినిమా అంత ఆ పాట బ్రీత్లెస్ సాంగ్ 10 minutes సాంగ్ ఉంటుంది. అందులో కథలో భాగంగా ఉంటుంది, అట్లా వస్తూ ఉంటుంది, టక 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 వస్తుంటుంది అనమాట. బ్రీత్లెస్ అనమాట. పాట మొదలైందంటే ఇంకా చివరి వరకు ఆగదు, జగ 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 వెళ్ళిపోతూ ఉంటుంది. అలా ఒక 3 పాటలు రాసిన, చాలా మంచి పాటలు రాశాను. అట్లనే ఇప్పుడు రాబోయే సినిమాలు కూడా ఒక 10 సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కొన్ని కమిట్ అయిన సినిమాలు దాదాపుగా 25కి పైగానే ఉన్నాయి. తర్వాత మీరు ఏదైతే కోరుకుంటున్నారో అలాంటి సినిమాలు ఏమైనా వస్తున్నాయా? అందులో ఒక 3-4 ఉన్నాయి. ఉన్నాయి 100% ఉన్నాయి. ఓకే. తర్వాత పని చేయాలనుకుంటున్న వాళ్ళు. తర్వాత ఈటీవీ నుంచి కూడా ఒక మంచి ప్రాజెక్ట్ వచ్చింది. ఓకే. 2 మంచి సీరియల్స్. వెబ్ సిరీస్ కోసమా? ఈటీవీ. అదేలే. ఈటీవీ విన్ కాదు, ఈటీవీ నుంచి ఒక ఛానల్. దాని పేరు, సీరియల్ పేరు అనౌన్స్ చేయకూడదు. దాంట్లో కొన్ని పాటలు రాశాను. తర్వాత ఇంకా మంచి నాకు అప్లాజు ఏంటంటే, ఆషికానా అని హిందీలో వెబ్ సిరీస్ వచ్చింది. దాని తెలుగులో అగ్నిసాక్షి 2 అని చేశారు. దాంట్లో సూపర్ బ్యూటిఫుల్ సాంగ్స్ రాశారు. ఓకే. అంటే వాళ్ళు నేను బ్యూటిఫుల్ ఓటీటీలో వచ్చింది కదా అది. ఇప్పుడు స్ట్రీమ్ అవుతుంది, హాట్‌స్టార్ లో ప్లే అవుతుంది అది. అతనేగా అంబటి అబ్బాయే కదా, అతనే కదా అర్జున్, అంబటి అర్జున్. ఆయన వాళ్ళ అదే జంట, అగ్నిసాక్షిలో ఉన్నటువంటి జంటే దీంట్లో చేశారు. సూపర్ సాంగ్స్ అట్లా ఒక ఫిలాసఫికల్ సాంగ్స్, లవ్ సాంగ్స్ దాంట్లో రాశాను. అది ఇప్పుడు స్ట్రీమ్ అవుతుంది. అంటే సీరియల్ అన్నా నన్నే పిలుస్తున్నారు. సీరియల్ అంటే కథ మీకు అది మౌనశ్రీకి ఫోన్ చేయండి, పాట రాస్తాడు. అదే అంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఆ స్పీడ్ గా రాసేవాళ్ళు కావాలి కదా. వాళ్ళు ఫోన్ చేసిందంటే నేను అన్ని పక్క పెట్టేస్తాను. బర్త్డేలు, పెళ్లిళ్ళు, ఇవి దేనికి వెళ్ళను. పాట వచ్చిందంటే నేను అన్ని క్యాన్సల్. ఓకే. ఇది కదా మనకు కావాల్సింది. పాట వచ్చిందంటే తెల్లవారి వాళ్ళకి పాట వెళ్ళిపోతుంది. ఇప్పుడు కావాలంటే ఇప్పుడే వెళ్ళిపోతుంది. మీకు గమ్మత్ అనే విషయం చెప్తా. నెల్లూరులో ప్రవీణ్ చంద్ర అని ఒక డైరెక్టర్ ఉన్నాడు. 12 గంటలకు ఫోన్ చేశారు నాకు. ఫోన్ చేసి, థియేటర్ బుక్ చేసిన, నీ అకౌంట్లో డబ్బులు వేసిన అని చెప్పాడు. చూడండి, అది ఇట్లనే మాట్లాడుతున్నాను. నేను అన్నయ్య అని పిలుస్తాను.
నీ పరిచయమే నాకు కూడా. నీ అకౌంట్లో డబ్బులు వేసిన, థియేటర్ బుక్ చేసిన, నీకు ట్యూన్ పంపించిన, కంటెంట్ పేపర్లో రాసి ఫోటో కొట్టి పంపించిన నీ వాట్సాప్ తీసుకొని చూసుకుంటే టైం చూస్తే 12, థియేటరు మన శ్రీకాంత్ స్టూడియోలో బుక్ చేశారు. మరి నేను ఎట్లా రాయాలి? నేను తినాలి. ఈ తిండి నేనేం చేశానంటే ఫస్ట్ స్థిమితంగా ఉన్నా. మనం థియేటర్ బుక్ చేసిండు కదా, మనం ఏం చేయలేము. అది సింగర్ వస్తారు, సోనీ సింగర్ పాడుతున్నారు అక్కడ, మన రామాచారి గారి కూతురు. ఓకే, ఎందుకంటే ఇవన్నీ సత్యం కాబట్టి వాళ్ళ పేర్లు చెప్తున్నాను అనమాట. శ్రీకాంత్ గారి స్టూడియోలో శ్రీకాంత్ గారు సోనీ పాడతారు, థియేటర్ బుక్ చేసిండు, డబ్బులు వేసేసిండు. నేనేం చేశానంటే ఈ టెన్షన్ పడొద్దని క్యాబ్ బుక్ చేసుకున్నా. మనం డ్రైవింగ్ చేయొద్దు కదా, క్యాబ్ బుక్ చేసుకుని మంచిగా ప్రశాంతంగా కూర్చొని పాట రాసుకుంటూ వచ్చేసిన. శ్రీకాంత్ గారి థియేటర్కి వెళ్ళిన మెట్లెక్కే వరకు పాట అయిపోయింది. వాళ్ళకు ఫోన్లోనే టైప్ చేసేసి సింగర్ అన్నయ్య పాట అయిపోయిందంటే, అయిపోయిందా ఇంకేది మరి రికార్డింగ్ అంటే మనం చెక్ చేయాలి కదన్నా పాటనంటే, నువ్వు రాసిన తర్వాత చెక్ చేసాడు ఇంకెందుకే నేను చేయండి అన్నారు. ఆ పాడుతున్నప్పుడు విని రికార్డ్ చేద్దాం, మనం మార్పులు ఉంటే చేద్దాంలే అన్నాడు. ఏం మార్పు చేయకుండా పాట అంతా రికార్డ్ అయింది. ఇట్లాంటి అనుభవాలు లెక్కలేవు. అదే అంత స్పీడ్ అనమాట. అంటే దానికి ఒకటి కారణం ఏంటంటే పాటను ప్రేమించడం, పనిని ప్రేమించడం, పాటను ప్రేమించడం, తర్వాత మనకు పని ఇచ్చిన వాళ్ళను గౌరవించడం. అసలు మనకు ఫోన్ చేయమని, పాట రాయమని ఫోన్ చేసే వాళ్ళు ఎంత గొప్పలు. అవును కదా, ఇంతమంది లిరిక్ రైటర్లు ఉంటారు, మనకు అవకాశం ఇచ్చారు కదా వీళ్ళందరిలో. ఇచ్చారు కదా, అందుకే వాళ్ళకి మనం వాళ్ళని గౌరవించాలి. అదే. సో నాకు తెలిసి తెలుగు సినిమా సంవత్సరం మొత్తం మీద రిలీజ్ అయ్యే సినిమాలు 150 ఉండొచ్చేమో లోపలే, కానీ తయారయ్యే సినిమా 400 పైనే ఉంటాయి. తయారయ్యే సినిమాలు ఉంటాయి. సో ఈ 400 సినిమాల్లో కనీసం 2 పాటలు వేసుకున్నా కానీ 800 మినిమం ఉంటాయి. ఈ 800 ఎంతమంది ఉన్నారు కాబట్టి ఉంటారు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక డైరెక్టర్ ఉంటాడు, ఆ డైరెక్టర్కి అనుబంధంగా ఉండేటువంటి లిరిక్ రైటర్స్ ఉంటారు. అతను సినిమా చేస్తే వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఇప్పుడు సుకుమార్ గారు సినిమా చేశారనుకోండి, చంద్రబోసే అన్నయ్య ఉన్నాడుగా, అంతే. అట్లా మనం కూడా అదే, వాళ్ళ కాంబినేషన్ బాగా మనకు నచ్చుతుంది. అవును, అట్లా అది చాలా బాండింగ్ అనమాట. రచయితలు ఉంటారు, ఒక మెయిన్ స్ట్రీమ్ రచయితలు ఉంటారు, ఒక 5గురు ఉంటారు, పంచపాండవుల్లాగా. ఒక రామజోగ శాస్త్రి గారు, ఒక అనంత శ్రీరాము, ఫస్ట్ చంద్రబోస్ గారు, అదే చంద్రబోస్ ఆల్రెడీ నువ్వు చెప్పావు, చంద్రబోస్ గారు, సుద్దాల అశోక్ తేజ గారు, రామజోగ శాస్త్రి గారు, అనంత శ్రీరాము, భాస్కర భట్ల గారు, వీళ్ళు ఒక 6. శ్యామన్ ఉన్నాడు. అమ్మా అన్నయ్య ఇప్పుడు మళ్ళా దుమ్ము దులుపుతున్నాడు కదా, ఒక 7గురు అనుకుందాం, సప్త స్వరాల్లాగా 7గురు. ఒక శ్రీమణి వచ్చాడు, శ్రీమణి గారు కూడా, శ్రీమణి గారు మంచి రైటర్, ఆయన చాలా ప్రతిభావంతుడు. అట్లా వీళ్ళకు ఈ ఫస్ట్ గ్రేడ్, 2వది, 3వది, 4వది, 5వది కూడా ఉంటుంది. సో అలా ఎవరికి వచ్చేటి పరిచయాలను బట్టి వాళ్ళకి వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఏదో తెలియని టైంలో మనకు వస్తాయి కొన్ని, దాన్ని పట్టుకోవాలి అంతే. పట్టుకొని అందులోకి ప్రవేశించాలి, ఆ కక్షలోకి ప్రవేశించాలి. సో అది మళ్ళీ అక్కడికి వెళ్ళినా కూడా మనం ప్రతిభావంతంగా ఉండాలి, సంస్కారవంతంగా ఉండాలి, వాళ్ళ మెప్పు పొందాలి, పని కరెక్ట్గా చేయాలి. అట్లా మనకు అవకాశాలు వచ్చినప్పుడు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. ఇప్పుడు నేను జాతీయ రహదారికి పాటలు ఆ చిన్న సినిమాకి నేను రాయను అని కూర్చున్నాను అనుకోండి, తక్కువ రెమ్యునరేషన్ కానీ రాయనంటే, అది విని నాకు కీరవాణి గారికి ఇట్లా అవకాశం వచ్చింది కదా, అంతే కదా. ఎప్పుడు మనం చేయాల్సింది చిత్తశుద్ధితో మనం ప్రేమించే పని చేయటం, అంతే. ఫలితం అనేది అంతే చూసుకో, అంతే. మనం పని చేయడానికి వచ్చినాం, ఇక్కడికి అంతే పని చేస్తున్నాం, పాట రాయడానికి వచ్చినాం, అది ఏ పాట అవుతుంది నాకే ఫలితం వదిలేయటమే. ఏమైనా కానీ మీరు పాట రాయమని అడిగారు, అది ఏ పాట అయితే నాకు సంబంధం లేదు కదా, పాట అది అంతే, ఫినిష్. సో థ్యాంక్ యూ మల్లిక్ గారు. సో మనం మళ్ళీ ఇంకోసారి తప్పకుండా కలుసుకుందాం. సో మనకున్న ఈ తక్కువ టైం, అంటే యాక్చువల్గా 1 అవర్ అనుకున్నాం, అది దాటిపోయింది. అయినప్పటికీ కూడా కొంతవరకు మల్లిక్ అంటే ఏంటి అనేది నేను తెలుసుకోగలిగాను, మా వీక్షకులకు కూడా అందించగలిగాను. సో ఏదేమైనా సరే, ఆ తిరిగి చూడు అనే పాట ఏదైతే ఈరోజు ఒక సంచలనాన్ని సృష్టిస్తూ ఉందో, నిజంగానే అది వింటుంటే ఒక ఉద్వేగంతో ఊగిపోవాలనిపిస్తుంది మనకి, ఒక ఉత్తేజంతో రక్తం పరవళ్ళు తొక్కుతున్నట్టుగా అట్లా అనిపిస్తూ ఉంది. అంత గొప్పగా ఉంది ఆ పాట.
సో అలాంటి గొప్ప పాటని మాకు ఇచ్చినందుకు ఇక అది మీది కాదు ఇక అది. పాట ఎందుకంటే ప్రజలకి బయటకు ఇదే వచ్చిన కదా. పబ్లిక్ డొమైన్లోకి వచ్చేసిన అంతే. తర్వాత ఇక అది జనందేక. అవును. సో అలాంటి ఒక మంచి పాటను, గొప్ప పాటను ఇచ్చినందుకు అభినందన తెలియజేస్తూ, కృతజ్ఞతలు తెలియజేస్తూ, సమీప భవిష్యత్తులో మరిన్ని అలాంటి గొప్ప పాటలు ఎన్నో మీ కలం నుంచి రావాలని, సో మేము విని వాటిని తరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మీ మాటలు చాలా విలువైనవి. నేను ఇక్కడ తిరిగి చూడు పాట నన్ను ఇక్కడ కూర్చోబెట్టి మీ అందరికీ ఈ పాట ద్వారా నన్ను యజ్ఞమూర్తి గారు పరిచయం చేయడం కూడా నేను చాలా సంతోషపడుతున్నాను. మీ అందరి ఆశీస్సులు నాకు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.